దేవుని పిల్లలారా, సేవకులుగా దేవుని సేవను జరిగిస్తున్నవారు దైవ సేవకుల పట్ల దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయి అన్నది ఈరోజు మనం కొన్ని మాటలు బైబిల్లో నుండి ఆలోచిద్దాం. దయచేసి బైబిల్ తెరచి చెబుతున్న ప్రతి మాట వినడానికి, రాసుకోవడానికి సిద్ధపడండి. పరలోకంలో ఉన్న దేవుడు తండ్రి ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కలిగించినవాడు, సృజించినవాడు అని మనందరికీ తెలుసు. కలిగించిన దేవుడు అదృశ్యుడిగా ఉన్నాడు, తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. కానీ దేవుడు ప్రారంభం నుంచి కూడా ఒక మనసు కలిగి ఉన్నాడు. ఆ మనసు ఏంటంటే, నా మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ కూడా నా పిల్లలు వినాలి, నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా నా పిల్లలకు తెలియాలి. ఆ ఉద్దేశంతోనే దేవుడు తన మనసులో ఉన్న ఆలోచనలకు ఒక పేరు పెట్టాడు. ఆ పేరే వాక్యం, లేఖనం, ధర్మశాస్త్రం, ప్రవచనం. పేరు ఎలా మారినా, పేరు ఏదైనా, ఇక్కడ ఉద్దేశం ఒకటే. ఏంటా ఉద్దేశం అంటే, తన మనసులో ఉన్న సంగతులన్నీ తన పిల్లలకు చేరాలి, అలా చేర్చేవారు కావాలి. వారే సేవకులు, దైవజనులు. ఇది చిన్న మాట కాదు, మనం ఎత్తుకున్న బాధ్యత చిన్నది కాదు. ఈ లోకాన్ని, సర్వసృష్టిని కలిగించిన సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మాట తన పిల్లలకు అందించే గొప్ప భాగ్యము, ధన్యత. ఇంకా మీకు బాగా చెప్పాలి అంటే, ఒక రకంగా చాలా పెద్ద భారం దేవుడు సేవకులుగా మనకు అప్పగించాడు. దేవుడి ఆలోచనలు ప్రారంభం నుంచి తన మాటలు తన పిల్లలకు తెలియాలి. ప్రారంభంలో దేవుడు దేవదూతలను ఉపయోగించుకుని తన మాటలను తన పిల్లలకు చేరవేసేవాడు. మీకు తెలియదు కదా, మోషే గారితో మాట్లాడింది పొదలో ఎవరు చెప్పండి? దేవదూత. ఏం మోసుకుని వచ్చింది దేవుడు పక్షాన అంటే, ఇదిగో ఇశ్రాయేలీలంతా కూడా నా పిల్లలు బానిసత్వంలో ఉండిపోయారు, నువ్వు వెళ్ళాలి, విడిపించాలి. అదేనా మోషే గారికి చెప్పబడిన వాక్యం? అదే. అంటే ప్రారంభంలో దేవుడు దేవదూతల ద్వారా మనుషులతో మాట్లాడాడు, మనుషులకు తన ఉద్దేశాలు, తన ఆలోచనలు చెప్పాడు. ఆ తర్వాత మీకు తెలియదు కాదు, ప్రారంభం నుంచి కూడా తొలుత ఆదాము అవ్వలను చేసినప్పుడు ఏదైనా తోటలో ప్రతిరోజు దేవుడు తన పిల్లలతో మాట్లాడుకునేవాడు. ఇదంతా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలతో మాట్లాడాలనుకుంటాడు అన్నది మనకు అర్థమవుతుంది. మోషేతో మాట్లాడినా, ఆదాము అవ్వలతో మాట్లాడినా, సమయలు దేవాలయంలో పడుకున్నప్పుడు పిలుస్తున్నాడు సమయలు సమయలు అని. సమయలతో మాట్లాడాలనుకున్నా, దేవుడు అనే ఆయన మనుషులతో ఎప్పుడు మాట్లాడాలనుకుంటాడు అన్నది మనకు అర్థమైంది. కారణం ఏంటంటే, మీకు తెలియదు కాదు, మన పిల్లలతో మనం మాట్లాడుకోవాలనుకుంటాం. మీరు బాగా ఆలోచించండి, మన పిల్లలతో మనం మాట్లాడుతూ ఉంటాం. మన పిల్లలతో మనం మాట్లాడుతున్నప్పుడు తిరిగి వాడు ఎలా రియాక్ట్ అవుతాడని వాడు మొహంకే చూస్తూ ఉంటాం. చూడమండి, మన పిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు తల్లి కానీ తండ్రి కానీ వాడు మొహంకే చూస్తారు. అంటే వాడు ఏమనుకుంటున్నాడో, నేను చెప్తున్న మాటని ఎలా తీసుకుంటున్నాడో, నేను చెప్పిన మాట ప్రకారం వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూడాలనుకుంటాం. అలాగే దేవుడు కూడా తన మనసులో ఉన్న ఉద్దేశాలు మనుషులకు చెప్పి, మనుషులు ఎలా రియాక్ట్ అవుతారు నా విషయంలో, నా వాక్యం విషయంలో, నా మాట విషయంలో అని దేవుడు ప్రజలని తన మాటలు చెబుతున్నప్పుడు అందరిని కూడా పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. సేవకులుగా మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రసంగాలు చేస్తున్నప్పుడు కింద కూర్చున్న విశ్వాసుల్ని మీరు చూస్తారు, చూడరా? చూస్తారు. చూస్తున్నప్పుడు కొంతమంది నిద్రపోతూ ఉంటారు,
కొంతమంది వాక్యం వింటూ ఉంటారు, కొంతమంది సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు సన్నిధిలో కూర్చొని. అంటే మీరు వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలను ఎలాగైతే చూస్తున్నారో, దేవుడు తన మాటలు వినిపిస్తున్నప్పుడు ప్రజలను కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు, అంతే కదండి. దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు అందరూ ఒకలా వాక్యం వింటారా? సేవకులుగా మీకు పెద్దగా ఇలాంటి ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఎదురయ్యే సంగతులు ఎలా ఉంటాయంటే, విశ్వాసుల్లో చాలామంది ఇదిగో ప్రసంగం అయ్యగారు నా కోసమే చెప్పాడు అంటారు చాలాసార్లు. ఇగో మమ్మల్నే అంటున్నాడు, మమ్మల్నే తిడుతున్నాడు, మమ్మల్ని ఉద్దేశించే ఈ ప్రసంగాలు చేస్తున్నాడు అంటారు. అంటే ఆ మనసుతో కూర్చొని వాళ్ళు వాక్యం వింటున్నారు తప్ప, నన్ను సరిచేయడానికి దేవుడు ఆయనతో చెప్పిస్తున్నాడేమో అనుకుంటారా? అనుకోరు. పోనీ నాకు తెలియని సంగతులు దేవుడు నేర్పించటానికి ఆయనతో ఈ మాటలు చెప్పిస్తున్నాడేమో అనుకుంటారా? అనుకోరు. ఇలాంటి స్వచ్ఛమైన మనసుతోనండి వాక్యం నేర్చుకోవడానికి వచ్చే విశ్వాసులు తక్కువ. వాక్యం నేర్చుకోవడానికి మనకు తెలియని సంగతులు ఎవరైనా వేరే వ్యక్తితో దేవుడు వినిపిస్తాడేమో సాటి సహోదరుడు పట్ల, దైవజనుడి పట్ల ఆయన వస్తున్నారట, మేము ఆయన ప్రసంగం వింటామని దైవజనులు ఎంతమంది ముందుకు వస్తారు చెప్పండి? రారు. యూట్యూబ్లో ఉన్నది ఒక నెట్లో నాకు ఒక వీడియో ఉంటుంది. నేను ఒక చోట ప్రసంగం చేస్తున్నాను, చాలామంది దైవజనులు వచ్చారు. సభ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి పాస్టర్ల ఫెలోషిప్కి అధ్యక్షుడు ఆయన కూడా వచ్చారు. పెద్ద ఆయన కూర్చున్నారు, వింటున్నప్పుడు ప్రసంగం అంతా అయిపోయింది. ఆయన చివరిలో కొన్ని మాటలు మాట్లాడారు. అది నెట్లో ఉంటుంది నా ఛానల్లో. ఆయన ఏమన్నారు అంటే, సేవకులుగా మేము ఎప్పుడు కూడా ఎదుటివారి ప్రసంగాలు వినడానికి మేము ఇష్టపడము, ఎందుకంటే మేమే కొన్ని వందల వేల ప్రసంగాలు చేసి ఉంటాము. మాకు తెలియంది ఏదైనా నేర్పితే, మాకు తెలియంది ఏదైనా మాట్లాడుతూ ఉంటే నేర్చుకోవడానికి ఇష్టపడతాం అన్నారు. నిజంగా మాట నన్ను చాలా ఆనందింపచేసిందండి. మాకు తెలియని సంగతి ఏదైనా చెప్తే బైబిల్లో నుండి మేము ఏం చేస్తాం? నేర్చుకుంటాము అన్నారు. అంటే దైవజనుడు కూడా నేర్చుకోవాలండి. ఈరోజు నేను మీకు చూపిస్తాను కొన్ని మాటలు, జాగ్రత్తగా వినాలి. సేవకులుగా కేవలం మీరు కానీ నేను కానీ అందరం ప్రయాసపడుతున్నది ఒకే తండ్రి కోసం, ఒకే ప్రభు, మన యేసు ప్రభు కోసం, ఒకే బైబిల్ కోసం. ఈ బైబిలు, ప్రభువు, తండ్రి అయిన దేవుడు, వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అన్నది మనకు బాగా అర్థమైతే సంఘాన్ని ఎలా కట్టుకోవాలో, సేవను, పరిచర్యని ఉన్నతంగా ఎలా జరిగించాలో మనకి అర్థమవుతుంది. ప్రారంభం నుంచి దేవుడు మీకు చెప్పినట్టుగా వాక్యము తన పిల్లల మధ్యలో ఉండాలి. ఇది దేవుడి ఉద్దేశం. అందుకే మీరు చూడండి, నోవహు గారి దగ్గరికి దేవుడు వస్తాడు, మాట్లాడుకుంటాడు. అబ్రహాం గారి దగ్గరికి దేవుడు వస్తాడు, మాట్లాడుకుంటాడు. ఏ భక్తుడైనా ప్రతి భక్తుడితోనూ కూడా దేవుడు వస్తాడు, వాళ్ళతో మాట్లాడుకుంటాడు. అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. వెరీ గుడ్. ఒకప్పుడు తండ్రైన దేవుడు ప్రవక్తలతో, నీతిమంతులతో, లేదంటే దేవదూతల ద్వారా మనుషులతో మాట్లాడాడు దేవుడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసండి, ఆయన మాట్లాడిన ప్రతి మాట, తన పిల్లలైన ప్రవక్తలు మాట్లాడిన ప్రతి మాట గ్రంథస్థం అయిపోయింది. ఇప్పుడు 66 పుస్తకాలు కలిగిన గ్రంథం చేసేసాడు కదా. ఈ గ్రంథం చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ప్రజలతో నేరుగా మాట్లాడతాడా? మాట్లాడే కాలం కాదు ఇది. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు అంటే దైవజనులకి ఇచ్చి, నేను గ్రంథంలో ఏవైతే రాయించానో అవి మీరు బాగా నేర్చుకుని నా పక్షాన ప్రజలతో ఇప్పుడు మీరు మాట్లాడాలి. అంటే సాక్షాత్తు దేవుడి పక్షాన మాట్లాడే గొప్ప భాగ్యం ఈరోజు ఎవరికి ఇచ్చాడు? సేవకులకి ఇచ్చాడు. ఆ మాట ఒకటి మీకు ఆదికాండంలో స్టార్టింగ్లోనే ఈ మాట చెప్పేసాడండి. నేను ఎక్కువగా ఎప్పుడూ ప్రజలందరితోనూ నేను మాట్లాడను అంటున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయానికి రండి. 3వ వచనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా
నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చూసారా, ఎప్పుడు కూడా నేను ప్రజలతో వాదించను, వాదాలకు దిగను. నువ్వు అలాగ ఎందుకు చేసావు? కయ్యంతో వాదానికి దిగాడా? కయ్యను ఏం చేశాడు? నరహత్య చేశాడు. నువ్వు తమ్ముడిని ఎందుకు చంపావు అని దిగాడా? వాదిస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకప్పుడు కయ్యను హేబేలును చంపగానే వాదనకి దిగిన దేవుడు ఇప్పుడు ఎలక్షన్ టైంలో కనీసం 2-3 చంపుకుంటారు. ఒక్కొక్క ఊరికి వచ్చి, నియోజకవర్గానికి వచ్చి. మన లేటెస్ట్గా ఒక మర్డర్ చూశానండి, నాకు తెలిసిన ఆయనే, మన క్రైస్తవ కుటుంబంలోనే ఒక ఆయన నరికేశారండి. ఇప్పుడు ఆ నరికేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు వాదానికి దిగుతాడా? ఎందుకు నరికారా మీరని దిగుతాడా? దిగడం. ఒకప్పుడు కయ్యన్ దగ్గరికి దిగాడు, వాదించాడు. ఇప్పుడు వాదిస్తాడా? వాదించడు. ఇప్పుడు వాదించవలసింది ఎవరు చెప్పండి? సేవకుడు. చూసారా ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. నా ఆత్మ, చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడో, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నేను ఎక్కువగా ఇక వాళ్ళతో నేను మాట్లాడను. ఎందుకు? వారు తమ అక్రమము విషయములో నరమాత్రులై ఉన్నారు. వాళ్ళ అక్రమాలలో కూరుకుపోయారు. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడను. ఇక మీదట నా పక్షాన మీరు మాట్లాడాలి, మీరే చెప్పాలి. ప్రజలను బాగు చేయవలసింది వాక్యంతో. ఇప్పుడు దైవజనులు, మంచి భాగ్యం ఉండేది, ఎంత మంచి బాధ్యత ఇది. వెరీ గుడ్. చిన్నదోటి చెప్తాను మీకు. ఇది నేను ఎవరినో ఉద్దేశించో ఎవరినో కించపరచాలనో కాదు, కానీ దేవుడి పక్షాన యథార్థంగా బైబిల్లో ఉంది కనుక మాట్లాడుతున్నాను. అంటే సేవకులు, దైవజనులు పిల్లలకి వాక్యం చెబుతూ ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కదా. కానీ ఈరోజు మీరు చూడండి, సంఘాలలో జరుగుతున్న పరిచర్యల్లో ఎక్కువ శాతం అండి ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది అంటే, వాక్యానికి సమయం తగ్గిస్తున్నారా? కొన్ని చోట్ల ఏంటంటే ప్రజలే కోరుకుంటున్నారు వాక్యం తగ్గించేయమని పాస్టర్ గారిని, వాళ్ళకి నచ్చిన కార్యక్రమాలు పెట్టమంటున్నారు, వీళ్ళు అవే పెడుతున్నారు. కర్నూలు ప్రాంతంలో నేను చోటకి వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. అక్కడ పాస్టర్ గారి మాట ఎవరు వింటం లేదు. పాస్టర్ గారు పెద్దల మాట, విశ్వాసుల మాట ఈయన వింటున్నాడు. ఈయన పాట పాడించమంటే, వాళ్ళ పాట పాడించమంటే ఈయన పాట పాడిస్తున్నాడు. నువ్వు ఎంతసేపు చెప్తావు కూర్చో అంటే ఆయన కూర్చుంటున్నాడు. ఆయన వచ్చాడు కదా ప్రసంగం, మైక్ ఆయనకి ఇచ్చేయంటే నాకు మైక్ ఇచ్చేస్తున్నారు. అంటే ఈయన ఇష్టం ఏమీ లేదు. ఇప్పుడు అంతా ఎవరిష్టం? ప్రజల ఇష్టం. ఏమంటే నిజంగా ప్రజల మాట సేవకుడు వింటే సంఘం వర్ధిల్లుతుందా? ఎందుకు? సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు? అందరూ మంచోళ్ళు ఉంటారా? దేవుడికి లోబడే వాళ్ళు ఉంటారా? స్వప్రయోజనాల కోసం సంఘంలోకి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు సేవకుడు వాక్య ప్రకారం ఏది రైటో అది వాళ్ళకి నేర్పించాలి. ఇది జరగటం లేదండి చాలా చోట్ల. ఒకటి పెద్ద తప్పు. రెండవది, కొన్ని చోట్ల స్వతహాగా సంఘం పైన చక్కగా ప్రజలను నడిపించగలిగే అధికారం సేవకుడికి ఉన్నా, సేవకులు చాలామంది ఏం చేస్తున్నారు అంటే, ప్రజలు ఏ విషయాల్లో అయితే ఎంటర్టైన్మెంట్ అవుతారో ఆ ప్రోగ్రామ్స్కి టైంని ఎక్కువ పెడుతున్నారు. మీరు చూస్తున్నారు కొన్ని చోట్ల. ఇప్పుడు మనకి డిసెంబర్ కదండి, డిసెంబర్ మాసం అంతా ఏం జరుగుతుందో మీకు తెలియదు కాదు. క్రిస్మస్ పేరుతో ఏం జరుగుతుంది? సంబరాలు, గెంతులు, డ్యాన్సులు. మరి కొన్ని చోట్లయితే బర్త్డే ప్రోగ్రామ్స్కి మిమిక్రీలు చేస్తారు కదండి. ఆ మిమిక్రీ వాళ్ళు కూడా క్రిస్మస్కి తీసుకొస్తున్నారు. అంటే దేనికోసం? ప్రజలను ఏం చేయాలి? ఎంటర్టైన్మెంట్ చేయాలి, అంతేనా? అది దేవుడి సన్నిధి కదండి. దేవుడి సన్నిధిలో లోక సంబంధమైనవి దాంట్లోకి తేవచ్చా? డాన్సులు, ఎగరటాలు, గెంతటాలు దేవుడికి ఇష్టమా? అది పరిశుద్ధమైంది కదా, దేవుడి సన్నిధి కదా. పరిశుద్ధమైన దేవుడి సన్నిధిలో లోక సంబంధమైన పాప కార్యక్రమాలు అక్కడ జరగవచ్చా? మధ్యకాలంలో మీరు చూసారో లేదో, వాట్సాప్లో అందరికీ వీడియో వచ్చింది. యూత్ మీటింగ్ అట ఎక్కడో జరుగుతుంది. ఆ యూత్ మీటింగ్కి మిమిక్రీ చేసే ఒక ఆయన్ని పట్టుకొచ్చి చిరంజీవి గారు వాయిస్ డబ్బింగ్ చేయించి చిరంజీవి గారు వాయిస్తో వాక్యం చెప్పిస్తున్నారు. చిరంజీవి వాక్యం చెప్తే ఎలాగుంటుంది, నాగార్జున వాక్యం చెప్తే ఎలాగుంటుంది, మహేష్ బాబు వాక్యం చెప్తే ఎలాగుంటుందని మిమిక్రీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి సినిమా హీరోల వాయిస్తో వాక్యం చెప్పిస్తున్నారు. ఆ కిందున్న ప్రజలు ఆ వాక్యాన్ని విని మారిపోయి బాధపడటం లేదు. ఏం చేస్తున్నారు తెలుసా?
చిరంజీవిలో భలే మాట్లాడుతున్నాడని నవ్వుతున్నారు. అంటే అక్కడున్న యువతను నవ్వించడానికి ఎవరిని పట్టుకొచ్చారు? ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చారు. ఇదే కదండి ఈరోజు సంఘాల్లో జరుగుతున్నది. నో, తప్పండి. సేవకుడిని సంఘాన్ని ఎంటర్టైన్మెంట్ చేయమని చెప్పలేదు. వాళ్ళు చేస్తున్న తప్పులను దేవుడు పక్షాన ఖండించమని నిలబెట్టాడు. ఎలా ఖండించాలి అంటే వాక్యముతో ఖండించాలి. చూపిస్తాను ఇప్పుడు మీకు చాలా వచనాలు. దేవుడు ప్రారంభం నుంచి కూడా తన దైవజనుడు, తన సేవకుడు బాగా వాక్యం నేర్చుకున్నవాడై వాక్యంతో ప్రజలను దిద్దాలి అని కోరుకుంటున్నాడు. అందుకే మీరు చూడండి, మోషేతో దేవుడు చెప్పాడు, ఐగుప్తుల్లో బానిసత్వంలో ఉండిపోయారు, నా పిల్లలందరినీ విడిపించుకురా అన్నాడు. విడిపించుకుని వచ్చాడు. ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణంలో మార్గం మధ్యలో అరణ్యంలో అప్పటికప్పుడు అర్జెంటుగా మోషే గారికి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇచ్చాడా? వాక్యం ఇచ్చాడు. ఏమంటే వాళ్ళు ఎందులో ఉన్నారు చెప్పండి? వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. పాలు తేళ్లు ప్రవహించి దేశానికి ప్రయాణంలో ఉన్నారు. పైగా ఆ ప్రయాణం మనకులాగా ఏమన్నా లారీల మీద, కార్ల మీద, ట్రైన్ల మీద, బస్సుల మీద జరుగుతుందా? కాలినడకన జరుగుతుంది. ఆ కాలినడకన జరుగుతున్న ప్రయాణం కూడా ఎందులో జరుగుతుంది అంటే మంచి రోడ్ల మీద కాదు. ఎందులో జరుగుతుంది? అరణ్యంలో జరుగుతుంది, ఎడారిలో జరుగుతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళకి వాక్యం ఇవ్వటం అవసరమా? బాగా ఆలోచించండి. అవసరమా? అవసరం. అంటే ప్రజలకి అత్యంత అవసరమైనది ఏదని దేవుడు కోరుకుంటున్నాడు అంటే నా వాక్యం ఎప్పుడూ నా ప్రజల మధ్య ఉండాలి. ప్రారంభం నుంచి దేవుడు వాక్యానికి చాలా పెద్ద పీట వేసుకుంటూ వస్తున్నాడండి. అందుకే మోషేని పిలిచాడు. 40 దినాల ఉపవాసంతో ఏం రాసుకుని వచ్చాడు? కొండ మీద వాక్యాలు రాసుకుని వచ్చాడు. దేవుడు మాటలు రాసుకుని వచ్చాడు. తర్వాత ఇశ్రాయేల్ చరిత్ర మీకు తెలుసు. ఆ రాసుకుని వచ్చిన మాటలు ఎవరు పాటించారు? పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, భయంకరమైన కష్టాల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మోషే అయిపోయిన తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత రాజులు వచ్చారు. ఆ రాజుల కాలంలో దావీదు గారు వచ్చే కాలానికి మందిరం కట్టారు. మీకు తెలియదు కదా, సొలొమోను మందిరం కట్టాడు. ఆ కొద్ది కాలానికి వీళ్ళు సరిగా ఉండకపోవటం వల్ల వేరే అన్ని రాజులు వచ్చి ఆ మందిరాన్ని శుభ్రంగా కూలగొట్టేశారు. ఇశ్రాయేలు ఎక్కడోళ్ళు అక్కడికి చెదిరిపోయారు, నాశనం అయిపోయారు దేవుని పిల్లలంతా. తర్వాత అక్కడక్కడ భక్తులు పుట్టుకొస్తున్నారు. నాశనం అయిపోయిన ఇశ్రాయేలులను బాగు చేయాలనుకుంటున్నారు. మళ్ళీ బాగు చేయాలనుకుంటున్నారు. ఓ పక్క మందిరం కట్టడానికి వస్తున్నారు. మందిరం కట్టడానికి వస్తూనే ప్రజలు చేసిన తప్పు ఒకటి జ్ఞాపకం చేస్తున్నారండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా దాన్నే పట్టుకోవాలి సేవకులుగా. అంటే ప్రజలు నాశనం అయిపోవడానికి, ప్రజలు పాపాలు చేయడానికి, ప్రజలు దేవుడికి దూరం అయిపోవడానికి అసలు కారణాన్ని వాళ్ళు పట్టుకున్నారండి. అందులో మొదట ఎజ్రా గారు మనకు కనబడతారు. రెండవది నెహెమ్యా గారు కూడా మనకు కనబడతారు. ఎజ్రా గారు ఈ ప్రజల పాపాలకి గల కారణం, ప్రజలు ఇలాగ దారుణంగా మారిపోవడానికి గల కారణం, దేవుడికి దూరం అయిపోవడానికి, శాపగ్రస్తులైపోవడానికి, అందరూ కూడా భయంకరమైన పాపపు కార్యక్రమాల్లో మునిగిపోవడానికి గల కారణం వీళ్ళ మధ్యలో వాక్యం లేకపోవటం అన్న దానిని ఆయన గమనించి బైబిల్లో ఒక సందర్భాన్ని ఆయన రాశారు. ఇప్పుడు చదువుదాం. ఎజ్రా గ్రంథం అందరూ తీయండి. బైబిల్లో ఎజ్రా గ్రంథం తీద్దాం అందరం. 7వ అధ్యాయానికి రండి. ఏమండి 7వ అధ్యాయంలో ఈయన గురించి దేవుడు ఎజ్రా గారి గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం పలుకుతున్నాడు ఇక్కడ. ఆ సాక్ష్యము ఖచ్చితంగా అందరము కలిగి ఉండాలి. ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాం. మనం 6వ వచనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఈ ఎజ్రా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. పేజీ నంబరు 396 అండి. 396. ఓకేనా? మీరు చాలా జాగ్రత్తగా వచనం చూడాలి. ఎజ్రా అనే ఆయన గురించి దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే,
అప్పటికే మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం వచ్చేసింది కదండి వీళ్ళకి. ధర్మశాస్త్రం అంటే తెలుసు కదా, ఆదికాండం, నిర్గమకాండం, లేవేకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు కలిస్తే ధర్మశాస్త్రం. యూదులకి, ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా ఈ 5 పుస్తకాలలో ఉంటాయి. పంచకాండాలు అంటారు, ధర్మశాస్త్రం అంటారు. ఈ ధర్మశాస్త్రం మోషే గారి కాలానికి పూర్తయిపోయింది. ద్వితీయోపదేశం అంటే మోషే గారు రెండవసారి దేవుడు చెప్పినవన్నీ మళ్ళీ చెప్తున్నాడు, అదే ద్వితీయోపదేశం అంటారు. చివరి పుస్తకం అదే వాళ్ళకి. ఈ 5 పుస్తకాలని కలిపి ధర్మశాస్త్రం అంటారు. ఇశ్రాయేల్ అందరూ కూడా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, విధులు అన్నీ కూడా పాటించాలి అని దేవుడు తన మాటలుగా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చదువుకుంటున్న భాగం ఏదైతే ఉందో 6వ వచనంలో, యజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో, ఈ యజ్రా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత గల శాస్త్రి. ధర్మశాస్త్రంలో ఏముందట యజ్రా గారికి? ప్రవీణత అంటే అర్థం ఏంటి చెప్పండి? దిట్ట. ధర్మశాస్త్రం పైన పట్టు కలిగిన వాడు, ధర్మశాస్త్రం పైన అవగాహన కలిగిన వాడు, ధర్మశాస్త్రం పైన మంచి పట్టును సంపాదించిన వాడు అని అర్థం. అంటే ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. తీసుకొచ్చాను తెలుసండి. ముందు ధర్మశాస్త్రం పైన తాను పట్టు సంపాదించాడు, తాను ప్రవీణత సాధించాడు. అంటే ఒక సేవకుడు కానీ, ఒక వాక్యం చెప్పాలనుకున్నవాడు కానీ, ప్రజల్ని నడిపించాలనుకున్నవాడు కానీ, ముందు వాళ్ళకి మనం ఏదైతే బైబిల్ పట్టుకున్నామో ఆ బైబిల్ పైన మనకేముండాలి? పట్టు ఉండాలి, ప్రవీణత ఉండాలి. యజ్రా గారు ఏం సంపాదించారంటే ముందు ప్రవీణత సంపాదించాడు. బైబిల్ అంతా కూడా చక్కగా చదువుకున్నాడు, బాగా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ప్రజలకి చెప్పడానికి సిద్ధపడ్డాడు. అదే అధ్యాయంలో మీరు 10వ వచనానికి రండి, 10వ వచనానికి రండి, 7వ 10వ వచనం. యెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢనిశ్చయము చేసుకున్నాడు. చూసారా, ముందు ఆయన నేర్చుకున్నాడు, తర్వాత ప్రజలకు నేర్పడానికి దృఢ నిశ్చయం చేసుకున్నదట. అంటే మనకు ఒక అర్థమవుతుంది, మన చేతుల్లో ఉన్న బైబిల్ పైన పట్టు మనం సంపాదించాలి, తర్వాత దాన్ని ప్రజలకి మనం ఏం చేయాలట? నేర్పించాలి. అంటే ఒక సేవకుడిగా, ఒక దైవజనుడిగా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఒకటి ఇక్కడ కనపడుతుంది. ఏంటి ఆ బాధ్యత అంటే, ముందు బాగా మనం వాక్యం తెచ్చుకుని మనం బాగా పట్టు సంపాదించి తర్వాత ఈ ప్రజలకు ఈ వాక్యాలు ఏం చేయాలట? నేర్పించాలి. నేను ఒక కర్ణాటక సైడ్ సువార్తలకు పెడతాను, సభలకు పెడతాను. సభలు బాగా ఈ సభలు జరుగుతూ ఉంటాయి. అది జరిగినప్పుడు కొన్ని చోట్ల అక్కడ నాకు కన్నడ రాదు, తెలుగు ఒకటే వస్తుంది. ఇప్పుడు నేను తెలుగులో ప్రసంగం చేస్తున్నాను అనుకోండి, కింద కూర్చున్న 100 మంది ప్రజలు అందరూ ఎవరు ఉంటారంటే కన్నడ మాత్రమే తెలిసిన ప్రజలు ఉంటారు, వాళ్ళకి కన్నడ భాష ఒకటే వచ్చు. అప్పుడు కన్వీనర్స్ ఏం చేస్తారంటే నా పక్కనే ఒక పాస్టర్ గారిని పెడతారు. ఏ పాస్టర్ గారిని అంటే, ఈ పాస్టర్ గారికి తెలుగు వచ్చు, కన్నడ వచ్చు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, నేను తెలుగులో చెప్తున్నాను కదా, అది ఆయన వింటాడు. వినేది ప్రజలకి కన్నడలో చెప్తూ ఉంటాడు. ట్రాన్స్లేటర్స్ అని ఉంటారు, మీకు తెలియదు కాదు కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు లేకపోతే రాహుల్ అని చెప్పాడు ప్రజలకి. ఇప్పుడు నేను తెలుగులో చదువుతున్నాను తీసి మేకా గ్రంథం, ఇప్పుడు ఈయన ఎందులో చదవాలి?
కన్నడ చదవాలి. విషయం ఏంటంటే అసలు బైబిల్లో మేకా గ్రంథం ఉందని కూడా ఈ పాస్టర్ గారికి తెలియదు. మైకు కట్టేసి నా చెవిలోకి వచ్చి అంటున్నాడు, అనే మేకా గ్రంథం ఎక్కడ ఉంటుంది అని నన్ను అడుగుతున్నాడు. ఎవరైనా పాస్టర్ గారు ఉండొచ్చండి అలాగే. అసలు బైబిల్లో ఏముందో నీకే తెలియనప్పుడు నువ్వు సంఘం కట్టి నువ్వు ప్రజలకు నువ్వేం చెప్తావు? బాగా ఆలోచించండి, ఇది నిజమా కదా? ఇప్పుడు పాఠాలు ఆల్రాని మాస్టరు స్కూల్ పెట్టేశాను, నా స్కూల్కి పిల్లల్ని పంపేయండి, నేను పాఠాలు నేర్పుతున్నాను అన్నాడు అనుకోండి, ఎవరైనా స్కూల్కి పంపుతారా? పంపరు. అంటే బైబిల్ ముందుగా మనం బైబిల్ నేర్చుకోకపోతే, దైవజనులుగా సేవకులుగా ఇందులో ఏముందో మనకి తెలియకపోతే అసలు ప్రజలకి మనం ఏం చెప్తాం? ఒకవేళ చెప్పిన వాళ్ళు ఇష్టపడతారా? మన ప్రసంగాలని, మన మాటలను ఇష్టపడతారా? ఇష్టపడరండి. మీకు విషయం తెలుసో లేదో, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు తెలుసా? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. విశ్వాసులు అమాయకులు అనుకుంటాం మన కింద కూర్చున్న వాళ్ళు. ఇద్దరు ప్రసంగికులు ప్రసంగం చేస్తే ఎవరికి బాగా బైబిల్ వచ్చి ఇట్టి పట్టేస్తారు వాళ్ళు. పట్టరా? పడతారు. అప్పుడు మనం బైబిల్ బాగా నేర్చుకోకుండా ప్రసంగాలు చేస్తున్నాం అనుకోండి, వింటున్నట్టుగా వింటారు, కానీ మన మాటలకు వాళ్ళు విలువివ్వరు, మారరు, ఈయనకి ఏమీ రాదని అనేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడులా కాదు కదండి ప్రపంచం. ఒకప్పుడు ఒక ఊర్లో పాస్టర్ గారు ఉంటే ఆయన చెప్పిందే వినాలి. ఇప్పుడు వాడు ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఆన్ చేశారు అనుకోండి, ఎంతమంది పాస్టర్ గారులు కనపడతారు? 100 మంది పాస్టర్ గారులు కనబడుతున్నారు. అప్పుడు నువ్వు ఏమీ రాని ప్రసంగం చేస్తున్నావు అనుకో, వాడు ఇంటికి వెళ్ళి ఇంకో ప్రసంగం వింటాడు, నువ్వు తేలిపోవా? తేలిపోవండి. నేను ఎవరినో కించపరచని చెప్పట్లేదు, ఇది జరుగుతున్న యథార్థమే కదా. అలాంటప్పుడు ఇదిగో శాస్త్రి గారట, ఇక్కడ ఉన్న యజ్రా గారట, ధర్మశాస్త్రం పైన ముందు ఆయన ఏం సాధించాడట? ప్రవీణత సాధించాడట. ఆ తర్వాత అక్కడున్న ప్రజలందరికీ కూడా ఆయన ఏం నేర్పిస్తున్నాడట? వాక్యము నేర్పించటానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు మనకు అర్థమైంది నెమ్మదిగా. అంటే దేవుడి మాటలు నేర్పే బాధ్యత మనకిచ్చాడు కనుక దేవుడు ముందుగా మనం బాగా వాక్యం నేర్చుకుని, మనం బాగా బైబిల్ చదువుకొని, బాగా దేవుడి ఉద్దేశాలు వాక్యం ద్వారా మనం గ్రహించి అప్పుడు ప్రజల మధ్య దేవుడు మాటలు చెప్పడానికి మనం వెళ్ళాలి. ఇది యజ్రా గారు నేర్పిస్తున్నారు. ఎందుకు ఇలాగ వాక్యం నేర్పించాలి అంటే నెహెమ్యా గారు చెప్తారు. ముందుకెళ్ళేసరికి నెహెమ్యా గ్రంథానికి రండి. ముందు నెహెమ్యా గ్రంథానికి వచ్చేస్తే తర్వాత పుస్తకమే, వెంటనే నెహెమ్యా గ్రంథం ఉంటుంది. యజ్రా గ్రంథం పక్కనే నెహెమ్యా గ్రంథం ఉంటుంది. ఏమంటే అందులో మీరు 9వ అధ్యాయానికి రండి. 13వ వచనం చదువుదాం చూడండి. ఏమండి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం. సీనాయి పర్వతము మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. ఒకప్పుడు మోషే ద్వారా ప్రజలకి ధర్మాలు, సత్యవాక్యాలు, వారికి అవసరమైన కట్టడలు, ఆజ్ఞలు, మేలుకరమైన కట్టడలు ఇవన్నీ కూడా నువ్వు వాళ్ళకి ఇచ్చావు వాక్యం ద్వారా అని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు 14వ వచనంలో. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. చూసారా? వారికి ఆజ్ఞలు, కట్టడలు కలిగిన ధర్మశాస్త్రాన్ని నియమించావు. అయితే 15వ వచనంలో ఏం చేశారు వారు? వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహమును తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. ఏమంటే ఇక్కడ ఈ సీక్వెన్స్లో మీకు ఎందుకు చదివిస్తున్నాను తెలుసా? ముందు ధర్మశాస్త్రం ఇచ్చాడట, వాక్యం ఇచ్చాడట, ఆహారం ఇచ్చాడట, నీళ్ళు ఇచ్చాడట, సొంత దేశాన్ని స్వాధీనం చేసుకోండి అని ఒక దేశాన్ని ఇచ్చాడట. అంటే దేవుడి యొక్క ఉద్దేశాలు మీరు అర్థం చేసుకుంటుంటే తినడానికి తిండి ఇస్తున్నాడు, త్రాగడానికి నీళ్ళు ఇస్తున్నాడు, ఉండడానికి ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాడు. దానితో పాటుగా ప్రజలకు ఏమిస్తున్నాడు? ధర్మశాస్త్రం, వాక్యం కూడా ఇస్తున్నాడు. అంటే
ఇక్కడ మనం దేవుడు మనసు గ్రహించాలి. దైవజనులుగా మనం నిలబడి మాట్లాడతాం కదా, మరి ఆయన పక్షాన ఆయన మనసు ముందు మనకు తెలియాలి. ఏమంటే ఎవరి పక్షాన అయినా మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన మనసు తెలుసు కదండి, మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇద్దరి మధ్యలో పంచాయతీ వచ్చింది అనుకోండి, పెద్ద ఏం చేస్తాడు చెప్పండి? ఇద్దరిని తీసుకొస్తాడు. ఒరే నీ మనసులో ఏముంది, నీ మనసులో ఏముంది అని ఇద్దరు మనసులు తెలుసుకుంటాడు. అప్పుడు కదండి వివాదాన్ని తీరుస్తాడు. అలాగే ఈరోజు ప్రజలకి దేవుడికి మధ్య వివాదం ఉంది. ఏంటా వివాదం అంటే, మనుషులు పాపం చేసి ఆయనకి ఏమైపోయారు, ఈరోజు విరోధులు అయిపోయారు. ఆ విరోధత్వాన్ని పోగొట్టాలి అంటే మధ్యవర్తులుగా బాధ్యత ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు అంటే మనకిచ్చాడు. మనం నిలబడి దేవుడు పక్షాన ప్రజలకి దేవుడు మాటలు చెప్తున్నప్పుడు ముందు అసలు ఆయన మనసేంటో మనకు తెలియాలి. ఆయన మనసేంటి? సహజంగా దేవుడి దగ్గరకు వచ్చిన ప్రజలు ఏం కోరుకుంటారు? తినడానికి తిండి ఉంటే చాలు, అంతేనా? కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు, మంచి ఆరోగ్యం ఉంటే చాలు, చదువు ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, అంతే కదండి. ప్రజలు అందుకే కదా దేవుడిని నమ్ముతారు, అందుకే కదా దేవుడి దగ్గరికి వస్తారు. నాకు ఉద్యోగం ఉంటే చాలు, నాకు సంపాదన ఉంటే చాలు, నాకు ఆస్తి ఉంటే చాలు, నాకు చదువు ఉంటే చాలు అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ప్రజలకి దేవుడి ఉద్దేశాలు తెలియదు కనుక. ఒక దైవజనుడుగా నువ్వు ఇక్కడ నిలబడినప్పుడు నీకేం తెలియాలి అంటే, ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, ఉండడానికి ఒక దేశాన్ని చూపించబోతున్నాడు, ఆస్తిని ఇచ్చాడు. దానితో పాటుగా వాళ్ళ మధ్యలో ఏముండాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఇప్పుడు ధర్మశాస్త్రం ఉండాలి, నీతిగల తన ఆజ్ఞలు ఉండాలి, వాక్యం ఉండాలి, ధర్మశాస్త్రం ఉండాలి, తన కట్టడలు అంటే తన ఆంక్షలు ఉండాలి. ప్రజల మధ్యలో ఎలా పడితే అలా బ్రతకూడదల్లు. విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించాలి. అంటే విశ్రాంతి దినం అందరూ వచ్చి ఆయన్ని ఆరాధించాలి. ఇది దేవుడి మనసు. ఈ దేవుడి మనసు ఈరోజు ప్రజలకి తెలుసా? వాళ్ళు ఏం కోరుకుంటారు? దేవుడి దగ్గరికి వచ్చి ఏం కోరుకుంటారు? సహజంగా మిమ్మల్ని ఏం ప్రార్థనలు అడుగుతారు చెప్పండి? ప్రజలు మిమ్మల్ని ఏమని ప్రార్థన చేయమని అడుగుతారు? మా వాడు పరీక్షకి వెళ్తున్నాడు అయ్యగారు, పరీక్షలో పాస్ అవ్వాలని ప్రార్థన చేయండి. మా పిల్లలకు ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి. మా వ్యాపారం బాగుపడాలని ప్రార్థన చేయండి. మా ఆరోగ్యాలు బాగుండాలని ప్రార్థన చేయండి అంటారు. అంతే తప్ప మా కుటుంబానికి వాక్యం రావట్లేదు పాస్టర్ గారు, వాక్యం రావాలని ప్రార్థన చేయండి అని ఎవరైనా అడిగారు మిమ్మల్ని? అడగరు. ఎందుకు అడగరు? వాళ్ళు ఎందుకు అడగరు చెప్పండి? వాళ్ళకి అసలు దేవుడు మనసులో ఇది ఉందని వాళ్ళకి తెలుసా? తెలీదు. నా పిల్లలు మనస్సులో ఎప్పుడు నా వాక్యాలు ఉండాలి అది వాళ్ళకి తెలీదు. ఇప్పుడు వాళ్ళకి చెప్పవలసింది ఎవరు చెప్పండి? మనమే. అందుకే ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ముందు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాను, ఆజ్ఞలు ఇచ్చాను, కట్టడలు ఇచ్చాను, విశ్రాంతి దినాన్ని పాటించండి అని చెప్పాను, దానితో పాటు నీళ్ళు ఇచ్చాను, ఆహారం ఇచ్చాను, ఉండడానికి ఒక దేశాన్ని చూపించాను. అంటే దేవుడు అనే ఆయన బ్రతకడానికి వసతులు ఎలాగైతే అందరికీ ఇస్తున్నాడో దానితో పాటుగా వాళ్ళ మధ్యలో ఎప్పుడు వాక్యం ఉండాలని కోరుకుంటాడు. ఇది దేవుని ఉద్దేశం. దైవజనుడిగా మనం గ్రహించవలసిన ఉద్దేశం ఇది. అప్పుడప్పుడు చూడండి, మీరు బర్త్డే ప్రోగ్రామ్కి పిలుస్తారు, మిమ్మల్ని ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయడానికి రండి అంటారు. మీరు తీరా అక్కడ ప్రార్థన చేసి ఆ ప్రజలను చూసిన తర్వాత మీరు 4 మాటలు చెప్పాలి దేవుడి పక్షాన మీకు ఉంటుంది. కానీ అక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఏముంటుంది? తొందరగా ముగించేస్తే మేము భోజనం చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ గొంగొమ్మలాడుతూ ఉంటుంది మటన్ బిర్యానీ. వాళ్ళకేంటి, వచ్చామా, తిన్నామా, వెళ్ళిపోయామా. కానీ దైవజనుడిగా మీకేముండాలి లోపల? ఇంతమంది ప్రజలు వచ్చారు కదా, ఈ చికెన్ ఇచ్చింది ఆయన కదా, ఈ మటన్ ఇచ్చింది ఆయన కదా, వీళ్ళందరూ దేవుని పిల్లలు కదా, వీళ్ళకి ఎవరి గురించి చెప్పాలి? దేవుడి గురించి చెప్పాలి. దైవజనుడి మనసు ఇలా ఉండాలండి. నా పిల్లల మధ్య ఎప్పుడు ఏముండాలి? వాక్యం ఉండాలని దేవుడు కోరుకున్న మనసు, ఆ మనసుకు మనం వచ్చేయాలి. అందుకే మీరు కడతన్న సంఘాలలో ఉన్న మీ విశ్వాసులందరికీ స్ట్రిక్ట్గా ఒకటి చెప్పండి. ఏం చెప్తాడో తెలుసా? మీరు బర్త్డే పెట్టుకుంటున్నారా, మీరు ఇంకా ఏదో యానివర్సరీ పెళ్లి రోజు పెట్టుకుంటున్నారా, లేదా జ్ఞాపకార్థ కూడికి పెట్టుకుంటున్నారా, మీరు ఏమైనా పెట్టుకోండి, కానీ అక్కడ ఖచ్చితంగా వాక్యానికి 1 గంట సమయాన్ని కేటాయించండి. ఆ గంట సమయం దీంతో పాటు మీరు ఇంక్లూడ్ చేసుకుని సమయానికి అందరినీ అక్కడికి రప్పించండి. 1 గంట సేపు అక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వండి. అదే మీకు దీవెన, అదే మీకు ఆశీర్వాదం. ఇప్పుడు మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టి చికెన్ మటన్ పెడితే దేవుడు ఆనందపడ్డు. ఏం పెడితే ఆనందపడతాడు? వాక్యం చెప్పిస్తేనే మీ తండ్రి, మీ దేవుడు ఆనందపడతాడు. అదే మీ కుటుంబానికి ఆశీర్వాదం. కనుక మీ ప్రతి కార్యక్రమంలోనూ వాక్యం ఉండాలి అని ప్రజలకి, విశ్వాసాలకి హెచ్చరించాల్సింది ఎవరు? సేవకులు. కానీ ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు తెలుసండి? వాళ్ళతో పాటు వీళ్ళు కుమ్మక్కైపోయారు. మమ్మల్ని పిలుస్తారు ప్రసంగాలకి, చెవిలో నెమ్మదిగా చెప్తారు, అన్నయ్య 1 గంటలో వాక్యం ముగించేయండి. ఏమి నీకంత తొందర ఏమి? వాళ్ళతో పాటు ఈయన కూడా ఏం చేసేలా?
భోజనమా? ప్రజలకు అలాంటి పిచ్చి ఉన్నప్పుడు లేదన్న వాళ్ళు అలాగే మాట్లాడతారు. అస్తమాటు పెట్టరు కదా ఇలాంటి ప్రోగ్రామ్స్, అస్తమాటు రారు కదా ఇంతమంది జనం, వాళ్ళు అలాగే చెప్తారు. మీరు ఆ గంట సేపు వాక్యం చెప్పండి నేను చూసుకుంటాను అంటారా? అంటాం లేదండి. అంటే దేవుడు ఉద్దేశాలు, దేవుడు మనసు, దైవజనులుగా మనకే తెలియకపోతే కింద ఉన్న విశ్వాసులకు ఏమర్థం అవుతుంది మీరు చెప్పండి? ఏం గ్రహిస్తాడు చెప్పండి వాడు? అసలు దైవ ఉద్దేశాలు వాడికి ఎలా తెలుస్తాయి చెప్పండి? కనుక ఈ వచనాలను బట్టి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అనే ఆయన ప్రజలకి అన్నీ ఉండాలి, దానితో పాటు వాళ్ళ మధ్యలో ఎప్పుడూ నా వాక్యం ఉండాలి. అలా మీరు చదువుకుంటారండి, చాలా మంచి మాటలు ఉంటాయండి ఈ అధ్యాయంలో. మీరు 13 చదివారు కదా, 15 చదివారు కదా. 15 అయిపోయిన తర్వాత 26 వచనానికి రండి. అందరూ 26 వచనానికి రండి, జాగ్రత్త చూసుకుంటే. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 26 వచనం చూడండి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. ఇప్పుడు దేవుడు చూడండి ఎలా మాట్లాడాడు. తినడానికి తిండి కావాలట, కట్టుకోవడానికి బట్టలు కావాలట, అనుభవించడానికి సర్వ సుఖాలు కావాలట, కానీ ధర్మశాస్త్రాన్ని మాత్రం ఏం చేశారట? త్రోసివేసి. ఉంది అక్కడ పదం, నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి అనుందా? అంటే ప్రజలు దేని తోసేస్తారు? వాక్యాన్ని తోసేస్తారు. పాటలు ఎంతసేపు పాడండి ఏమనరు. మీరు క్రిస్మస్కి స్కిట్లు వేయించి పిల్లలతో డ్యాన్స్లు వేయించండి ఏమన్నా అంటారా? ఏమి అనరు. భోజనాలు ఒక గంట సేపు లేటుగా పెట్టండి, ఉడుకుతుంది మటన్ కూర అనండి ఏమన్నా అంటారా? ఏమి అనరు. దైవజనుడు నిలబడి ఒక గంటన్నర ప్రసంగం చేస్తున్నాడు అనుకోండి, ఏమంటారు? ఆపేయండి బాబోయ్ ఆపేయండి. ఎందుకు మరి అంత బాధ వాక్యం అనేసరికి? ఇదే ప్రజలు ధర్మశాస్త్రాన్ని ఏం చేయరట? లక్ష్య పెట్టరు. దేవుడు మాట అంటే ప్రజలకి ఇష్టం ఉండదు. ఆ ఇష్టాన్ని కలిగించవలసింది ఎవరు? నువ్వే. మీకు ఒకటి చెప్తాను మీకు అర్థం అవడానికి. పిల్లలండి, మన ఇంట్లో పిల్లలు ఉంటారండి, మీ గర్భాన్ని పుట్టిన పిల్లలు. వాళ్ళకి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. ఇష్టమేనా? ఇష్టమే. చాక్లెట్లు 1 కొన్న తింటాడు, 10 కొన్న తింటాడు, నువ్వు 20 కొన్న తినేస్తాడు. చాక్లెట్లు ఇష్టం కదా అని పిల్లోడికి ఎప్పుడు చాక్లెట్లే కొంటున్నాం అనుకోండి, రోజుకి 5-10 చాక్లెట్లు తినేస్తున్నాడు. ఏమైపోతాడు చెప్పండి? పళ్ళు పుచ్చిపోతాయి, లోపలంతా కఫం పట్టేస్తుంది, వాంతులు వచ్చేస్తాయి, విరోచనాలు పట్టుకుంటాయి, దగ్గు వస్తుంది, తర్వాత జ్వరం వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం అడుగుతాడు? మొదట ఏం పెడుతున్నారు వీడికి? చాక్లెట్లు అండి. బుద్ధి ఉందా మీకు అంటాడా? అంటాడు. మీరు బాగా వినంటే, వాడికి ఇష్టమం కదా అని అన్ని చాక్లెట్లు పెట్టామనుకోండి, చివరికి వాడి ఆరోగ్యం ఏమైపోయింది? పాడైపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత కాకరకాయ కూర వండిన తర్వాత పెట్టండి, కుర్రోడికి తింటాడా? తినడం. పిల్లలకి కాకరకాయ కూర వండితే ఏమంటారు? చేదుగా ఉంది మమ్మీ, నేను తిన్న మమ్మీ అంటాడు. కానీ కాకరకాయ కూర చేదుగా ఉన్న వాడికి ఏం చేస్తుంది? మేలు చేస్తుంది, వాడి ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. అప్పుడు బాగా వినండి, వాడికి ఇష్టం లేని కూర తినిపించడానికి పిల్లల్ని కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా వాడికి చెబుతారు. ఏమని తెలుసా? ఒరే నాన్న, ఇది చాలా మంచిదిరా ఆరోగ్యానికి, ఇది తింటే నీ రక్తం బాగుపడుతుందిరా, ఇది తింటే నీ లోపల ఉన్న క్రిములన్నీ చచ్చిపోతాయిరా, నువ్వు ఆరోగ్యంగా ఉంటావురా, నువ్వు బాగా ఆడుకోవచ్చురా, నీకు శక్తి వస్తుందిరా. చూసారా, వాడికి ఇష్టం లేనిది వాడితో తినిపించటానికి తల్లి తండ్రి వాడిని ఏం చేస్తున్నారు? కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అలాగే ప్రజలు వాక్యం వినడానికి ఇష్టపడరు, వాక్యాన్ని వాళ్ళు త్రోసేస్తూ ఉంటారు. కానీ దైవజనుడిగా నువ్వేం చేయాలి అంటే, వాక్యం వినటం వలన వాళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అంతేనా? నేను ఒక ప్రాంతానికి వెళ్ళానండి. ఉదయం ఒక ప్రార్థన ఉంది, ఆ ప్రార్థనకి వెళ్ళాను. అమలాపురం, ఈస్ట్ గోదావరి. రాత్రి అంతా నేను అదే ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. అక్కడికి చాలామంది ప్రజలు వచ్చారు. చాలామంది ప్రజలతో అన్యజనులు కూడా వచ్చారు. అన్యజనులు అక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు అన్యజనులను చూశాడు. ఇక మొదలుపెట్టాడండి. మన ఆచారాలు వేరు,
వాళ్ళ ఆచారాలు వేరు. వాళ్ళు పువ్వులు అంటారు, వాళ్ళు కుంకుమ అంటారు, వాళ్ళు ఆవులు తిప్పుతారు ఇంట్లో. మనం అవేవి చేయకూడదు. ఏమంటే వచ్చిన అనుచరుడికి అవన్నీ వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలాగుంటుంది చెప్పండి? వినాలనిపిస్తుందా? వాళ్ళు వీళ్ళని వాళ్ళ ముందే వేరు చేసి మాట్లాడుతూ ఉంటే అసలు వాళ్ళు మన ప్రభు మాటలు వినడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియాలి, అనుభవం సంపాదించాలి. ఇదొక పెద్ద పాఠం. నేను చెప్తానండి, వీలైతే భవిష్యత్తులో దేవుడు ఎప్పుడైనా మరలా మీ మధ్యలోనికి నడిపిస్తే అసలు ఒక దైవజనుడు పరిస్థితులకు అనుకూలంగా ఎలా మాట్లాడాలో తెలియాలి. అలాంటి ఎగ్జాంపుల్స్, అలాంటి దైవజనుల ప్రసంగాలు బైబిల్లో చాలామంది వ్రాయించాడు దేవుడు మనకి. అవి ఏమీ పట్టించుకోరండి. ఇంకా వాళ్ళు కనపడ్డారు, వాళ్ళని తిట్టాలి అంతే. శుభ్రంగా రెబ్బాన్ని కటింగ్ చేసేటప్పుడు వాళ్ళని అనవలసిన మాటలన్నీ అన్నాడు. కిందకి వెళ్ళి ప్రార్థన పెట్టాం, అందరూ క్రైస్తవులు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు వచ్చి కూర్చోండి అంటే వాళ్ళు ఎవరు కూర్చోకుండా దూరంగా వెళ్ళిపోయి కూర్చున్నారండి. అంటే అర్థం ఏంటి? వీళ్ళ దగ్గర కూర్చున్నా ఎలాగే వీళ్ళు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు తిడుతూ ఉంటారు. ఆ తిట్లు భరించడం ఎందుకని దూరంగా కూర్చున్నారు. ఇప్పుడు దేవుడు మాటలు వాళ్ళు వినకుండా కారకుడైంది ఎవరు చెప్పండి? ఇతనే. మీకు అర్థమవుతుందా? ఏమంటే మందు తాగేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు తాగుబోతువి అనండి, ఆడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది, లాగి కొట్టినా కొడతాడు. త్రాగుబోతును మార్చుకోవడం నువ్వు తాగుబోతు అంటాం కాదు. ఎందుకయ్యా ఇలా తాగుతున్నారు? నీ కష్టార్జితాన్ని ఎందుకయ్యా వృధా చేసుకుంటావు? నీ కుటుంబం చూడవయ్యా, నువ్వు త్రాగేయటం వల్ల ఎన్ని కష్టాలు పడుతుంది, నీ భార్య ఎన్ని కష్టాలు పడుతుంది, పిల్లలకి సరైన తిండి లేదు కదా, వాళ్ళకి బట్టలు లేవు కదా. ఇలా కదండి చెప్తే మారతాడు త్రాగుబోతు. అలాగే ఒక అనుజనుడిని మార్చుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఎవరో, దేవుడు యొక్క ఘనత ఏంటో, దేవుడి యొక్క ఉద్దేశాలు ఏంటో, దేవుడు ఎంత గొప్పవాడో చెబితే మన దేవుడు వైపు తిరుగుతాడు. అంతే తప్ప నువ్వు అది చేస్తాను తప్పు, ఇది చేస్తాను తప్పు, మేం వేరు నీ వేరు అని వాళ్ళని కించపరుస్తున్నట్టుగా మాట్లాడితే వాళ్ళు తిరుగుతారా దేవుడి వైపుకి? చిచ్చి, అస్సలు నేను నిజంగా చెప్తున్నాను కదండి. బైబిల్ పట్టుకుని సేవ చేస్తామని తిరుగుతూ మన వాళ్ళే దేవుడికి శత్రువులుగా మారిపోయారండి. మన వాళ్ళే దేవుడి యొక్క ఉద్దేశాలను పాడు చేస్తున్నారు. అంటే బైబిల్ బాగా నేర్చుకుంటే ఎలాంటి టైంలో ఎలాంటి మాట మాట్లాడాలో అర్థమవుతుంది. బైబిల్లో ఎపిసపత్రి చదివితే మీరు సమయానికి అనుకూలంగా అనుకూల వచనమే పలుకుడు కానీ అని ఉంటుంది బైబిల్లో. అనుకూల వచనం పలకండి, వాళ్ళ దేవుని వైపు మళ్ళించే మాట పలకండి. వెరీ గుడ్. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ భాగంలో మీరు చూస్తే ఆ రోజున్న ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రాన్ని త్రోసేశారు, నిర్లక్ష్య పెట్టారట. ఇప్పుడు దేవుడు ఏమంటాడో మనం ఒకటి చదువుదాం. ఆ మాట ఎంత బాగుంటుంది చూడండి. 26వ వచనం అలా చదువుదాం. 26, 27, 28 ఈ 3 వచనాలు చదువుదాం. ఎంత బాగా మాట్లాడతాడు చూడండి దేవుడు ఈయన ద్వారా. నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. 27వ వచనం. అందుచేత నీవు వారిని శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపక శ్రమల కాలమందు వారు నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశము కింద నుండి నీవు ఆలకించి వారిని శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. ఇది అండర్లైన్ చేసుకుంటా. ఒక పదం చూడండి అక్కడ. అలా దేవుడి వాక్యాన్ని పట్టించుకోక శత్రువుల చేతుల్లో పడిపోయి నానాశ్రమంలోనికి వెళ్ళిపోయి అక్కడ నుండి వాళ్ళు మరలా మొరపెడితే మమ్మల్ని కాపాడు ప్రభు అని వాళ్ళని రక్షించడానికి దేవుడు మరలా ఎవరిని పుట్టిస్తున్నాడట? రక్షకులను అన్న పదం చూసారా బైబిల్లో? రక్షకులు ఎవరు వీళ్ళు? ఇంతకీ ఎవరి రక్షకులు చెప్పండి? సేవకులండి, ప్రవక్తలండి. ప్రవక్త అంటే ఏం చేస్తాడు? వాక్యం చెప్తాడు. ప్రవక్త అంటే ఎవరు చెప్పండి? వాక్యం చెప్పేవాడిని దేవుడు ఏమన్నాడు? ప్రవక్త. వాళ్ళే ఆ కాలంలో వాళ్ళకి ఎవరట? రక్షకులు. అంటే ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. రక్షకుడు రక్షించవలసింది దేనితో? ఇప్పుడు ఏం చెప్పి? వాక్యం చెప్పి రక్షించాలి. వాక్యంలో దేవుడి ఉద్దేశాలు ఉంటాయి, వాక్యంలో దేవుడు ఆలోచనలు ఉంటాయి, వాక్యంలో దేవుడు మనసు ఉంటుంది. కానీ ఈరోజు అంటే సంఘాలను కట్టుకోవడానికి, సంఘాలను పెంచుకోవడానికి చాలామంది సేవకులు ఏమంటున్నారు తెలుసండి? మా సంఘానికి వస్తే మీ పుట్టినరోజుకి కేకు పంపిస్తాం, మా సంఘానికి వస్తే మీరు చచ్చిపోయినప్పుడు సమాధుల తోటకి పెట్టు పంపిస్తాం. అంటే ఏవో లోక సంబంధమైన ఆఫర్లు ఇచ్చి సంఘాన్ని నింపుకోవాలని ట్రై చేస్తున్నారు తప్ప వాడిని వాక్యంతో కట్టి దేవుడికి దగ్గర చేయాలని ఆలోచిస్తున్నారా?
ఏమంటే ఈరోజు చాలామంది ఆలోచనలు ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే సంఘం నిండిపోతే చాలు, ఏదో ఒక రకంగా భోజనాలు పెట్టి నింపుతాం, ఏదైనా కానుకలు ఇచ్చి నింపుతాము, లేదంటే మీరు రావడానికి మేము ఫ్రీగా బస్సులు పెడతామని బస్సులు పెట్టి నింపుతాం. ఎలాగైనా సంఖ్యను నింపుకోవాలనుకుంటున్నారు తప్ప వాక్యంతో వాళ్ళని బలపరిచి దేవుడి కొరకు బ్రతికే రక్షకులుగా మారారా? మారలేదండి. నా అనుభవం, నాకున్న కొద్దిపాటి అనుభవంతో చెప్తున్నాను కదా. చాలా చోట్ల చాలామంది ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఏదో ఒక రకంగా సంఘాన్ని నింపుకుంటే చాలు, సంఘంలో ఉన్న ఎక్కువ మందిని కూర్చోబెడితే చాలు అనుకుంటున్నారు తప్ప నిజంగా వాళ్ళు నువ్వు వాక్యం చెప్పి కూర్చోబెడుతున్నావా? వాక్యం చెప్పి మార్చావా? పోనీ రావడానికి ఏదో చెప్పి తీసుకొచ్చావు సంఘంలోకి, పోనీ వచ్చిన తర్వాత వాక్యం చెప్తున్నావా? రప్పించడానికి ఏదో చేసావని అంటున్నారా, పోనీ చేసావు, పోనీ అక్కడికి వచ్చిన తర్వాత వాక్యం చెప్తున్నావా? అక్కడికి వచ్చిన తర్వాత వాక్యంలో స్టాండ్ చేస్తున్నావా? ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, జీవితకాలం బైబిల్ అంతా మీరు చదవండి, ఇదే మీకు చెప్తుందండి. ఒక వ్యక్తి స్థిరంగా శాశ్వతంగా దేవుడిలో నిలబడాలి అంటే వాడు లోకంలో వస్తున్న సాతాను వేస్తున్న ప్రతి ప్రలోభాన్ని వాడు తట్టుకొని దేవుడిని విడిచిపెట్టకుండా, సంఘాన్ని విడిచిపెట్టకుండా, కాపాడిన ఆత్మీయ తండ్రి అయిన దైవజనుడైన నిన్ను విడిచిపెట్టకుండా వాడు స్థిరంగా నిలబడాలి అంటే వాడిని నువ్వు కట్టవలసింది దేంట్లోనో తెలుసండి? వాక్యంలో. నువ్వు వాక్యంలో పెడితే, వాక్యంలో కడితే, వాక్యంలో పెంచితే వాడు ఎప్పటికీ నిన్ను, నీ సంఘాన్ని విడిచిపెట్టడు. ఇంకో మాట చెప్పనండి, నేను ఇక్కడ మీరు బాధపడకండి. మనం ఏదో ఆఫర్ ఇచ్చి కడతామండి, అంటే మా సంఘానికి రా రోజు భోజనం పెడతామన్నాం, మనం పిలుస్తున్నాం, మొదటి వారం మంచి భోజనం పెడతాం, రెండో వారం మనకి ఏదో జరగదు, ఏదో పప్పు భోజనం పెడతాం, మూడో వారం ఇంకా మరి భోజనాలు పెట్టడానికి జరగక ఏదో మిక్చరో బిస్కెట్లో ఇచ్చి పంపిస్తున్నాం. నీ ఆఫర్ కోసం పిలిచావు, వేరే అతను ఎవరో పెట్టాడు, అక్కడికి వెళ్తావు, బిస్కెట్లు ఇస్తున్నారు, నా దగ్గర ప్రతి వారం చికెన్ బిర్యానీ అన్నాడు, అటు వెళ్ళిపోతాడు. ఎందుకు వాడిని వాక్యానికి పిలిచావా, భోజనానికి పిలిచావా? భోజనంతో ఎంతకాలం కూర్చోబెడతామండి ప్రజల్ని? కూర్చోబెడతావా? లేదంటే అదే వాక్యం చెప్తే, అమ్మో అక్కడికి వెళ్తే అన్నయ్య చాలా మంచి వాక్యాలు చెప్తాడు, నాకు వాక్యం కావాలి. మీకు తెలుసో లేదోనండి, ప్రజలు ఎవరైనా కూడా మంచి భక్తిపరుడు, బైబిల్ పట్టుకున్నవాడు, మంచి వాక్యం ఎవరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాడండి. ఇది బైబిల్ చెప్పింది, ఇది నేను చెప్పింది కాదు, యేసుప్రభువు చెప్పాడు. పచ్చిక ఎక్కడ ఉంటుందో గొర్రె పిల్లలు అక్కడ ఉంటాయి. పచ్చిక ఏంటి చెప్పండి ఇంతకీ? వాక్యం. ఆ పచ్చిక ఎక్కడ ఉంటే గొర్రె పిల్లలు అక్కడే ఉంటాయి. వాక్యం ఎక్కడ ఉంటే ప్రజలు అక్కడే ఉంటారు. కనుక మనం ప్రజల్ని కట్టవలసింది దేంతో చెప్పండి? ఇప్పుడు వాక్యంతో కట్టాలి. ఇక్కడ జరిగిస్తున్నది వాళ్ళు అదేనంటే. 9వ అధ్యాయానికి వచ్చేసరి కదా మీరు, 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ కిందకి వెళ్ళేసరికి అంటాడు చూడండి ఒక మాట. 9వ అధ్యాయంలో మీరు అలా కిందకి, ఆ రక్షకులను దయచేసిదివి 28వ వచనం అండి. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా వారు నీకు శత్రువుల చేతికి అప్పగించితివి. డైరెక్ట్గా 29వ వచనం చదువుతాం చూడండి. 29వ వచనం, 29. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. చూసారా? నీ ఆజ్ఞలను, నీ బైబిల్లో ఉన్న వాక్యాలను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు ఏమవుతాడట? బ్రతుకుతాడు, నిత్య జీవానికి వెళ్ళిపోతాడు, మరణంలో నుంచి దాటేస్తాడు. కనుక వాడిని నువ్వు బ్రతికించవలసింది వాక్యంతో అని చెప్పి తర్వాత అంటున్నాడు, వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకుని నీ మాట వినకపోయిరి. ఏం చెప్తున్నాడు అంటే, ప్రజలకి వాక్యం చెప్పు, వాళ్ళని వాక్యంతో కట్టు. ఒకవేళ వాళ్ళు ప్రజలు గనక దేవుడు వాక్యం వినటం లేదా, వాళ్ళు మరలా పాపులైపోతారు. అంతే కదండి. వాక్యం లేనప్పుడు ప్రజలు ఏమైపోతారు చెప్పండి? పాపాలు చేస్తారు. గుడికొచ్చి కూర్చున్నవాడు బయటికి వెళ్ళి పాపం చేయాలంటే కాస్త కోస్తో భయపడతాడండి. దేవుడి సన్నిధిలో కూర్చున్నవాడు బయటికి వెళ్ళి త్రాగుబోతుగా, తిరుగుబోతుగా ఉండాలి అంటే భయపడతా? ప్రభు నమ్ముకున్నాం కదండి, ఇలాంటినే జీవితం ఏంటన్నాడు, భయపడతాడు. బయట ప్రజలకు భయం ఉంటుందా? ఉండదు. కారణం వాళ్ళకి ఏం అందటం లేదు. ఇతనికి ప్రతి ఆదివారం ఇక్కడ వాక్యం అందుతుంది, మీరు ప్రార్థనలో అతనికి వాక్యం చెప్తున్నారు కనుక అతను భయభక్తుల్లో ఉన్నాడు. ఆ వాక్యమే లేకపోతే ప్రజలు ఏమైపోతారు చెప్పండి? పాపులుగా మారిపోతారు. చివరిగానండి నేను ఇంకొక ఇద్దరిని చెప్పి నేను ముగించేస్తాను. ఆ ఇద్దరు ఎవరంటే, మీకు ఎజ్రాని చూపించాను, అలాగే ఇక్కడ నెహమ్యాని చూపించాను. మన ప్రభు వచ్చాడు కదా ఈ లోకానికి, పాపులను రక్షించడానికి ప్రభు వచ్చాడు కదా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి
వచ్చాను. ఇంతకీ పాపులను రక్షించడానికి యేసుక్రీస్తుల వారు లోకంలోకి వచ్చిన తర్వాత ఆ పాపులను ఎలా రక్షించాడు? ఏం చెప్పి రక్షించాడు? ఏ దానితో ప్రజలను బాగు చేశాడు? ఇది మనకి బైబిల్లో నుండి తెలియాలి. యోహాను సువార్త ముగించేస్తాను, ఇక 17వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం బైబిల్ తీసి చూసుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీవారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. అంటే యేసుప్రభు తనకు అనుగ్రహించిన వారందరికీ యేసుప్రభు రివర్స్లో తిరిగి వాళ్ళకి ఏమిస్తున్నాడు? వాక్యమును ఇస్తున్నాడు. మార్తా మరియల ఇంటికి వచ్చాడు. మీకు తెలుసు, బైబిల్లో సందర్భం ఉంటుంది ఇది. మార్తా మరియల ఇంటికి వచ్చినప్పుడు యేసుప్రభు కూర్చొని వాక్యం చెప్తున్నాడు. మరియ పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. మార్త ఏం చేస్తుంది? అమ్మో, ప్రభు చాలా రోజులకు వచ్చాడని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. బాగా భోజనం పెడదామని, మంచి భోజనం. ఆవిడ మంచి పనిలోనే ఉంది. ప్రభుకి భోజనం పెట్టుకోవాలి కదా, చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా అని ఆవిడ విందు పనుల్లో ఉంది, ఆతిథ్యం ఇచ్చే పనుల్లో ఉంది. మరియమ్మ వచ్చి, అమ్మో యేసుప్రభు చాలా రోజులకు వచ్చాడు కదా అని పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం మాట్లాడుతున్నాడని వాక్యం వింటుంది. ఈలోపు మరి వచ్చింది, మార్త వచ్చింది, వీళ్ళిద్దరిని చూసింది. యేసుప్రభు వాక్యం చెప్తున్నాడు, ఈవిడ జాగ్రత్తగా వాక్యం వింటుంది. అప్పుడు మార్త అంటుంది, ప్రభువా, నేను విస్తారమైన పనులు పెట్టుకున్నాను నీకు ఆతిథ్యం ఇవ్వడానికి. నేను మరి ఆడపిల్లలు తెలుసు కదా, ఇంట్లో 2 ఆడపిల్లలు ఉండి ఒక ఆడపిల్ల వంట పని చేసి ఇంకో ఆడపిల్ల కూర్చొని ఉందనుకోండి, ఆ పిల్ల అసలు తట్టుకోలేదు. నేనే చేయాల వంట, నేనే కడగల సామాలు, ఆవిడ కూర్చుని ఉంటుందా అంటది. అలాంటి మనసే కలిగింది అక్కడ మార్తకి. ఇదేంటి ప్రభా, ఈవిడ వచ్చి నీ దగ్గర కూర్చొని వాక్యం ఉంటుంది, నేను ఏం బోళ్ళు పనులు చేస్తున్నాను కిచెన్లో, మరి చికెన్ తెచ్చాను, వండాలి, బిర్యానీ వేయాలి, మరి స్వీట్ చేయాలి, మరి పాయసం చేయాలి, మీకోసం వాళ్ళు చాలా చేయాలి కదా, నేను బోల్డ్ కార్యక్రమాలు పెట్టుకుంటే ఈవిడేటి కూర్చొని ఉంది నీ పాదాల దగ్గర, అదేనా అన్నది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? మరియా, ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ఇంకా చెప్పనా, అక్కడ ఒక పదం ఉంటుంది, అవసరమైనది ఒక్కటే వాక్యం వినటం. అది మరి ఎంచుకుంది. మార్తా, నువ్వు అనవసరంగా విస్తారమైన పనులు పెట్టుకున్నావు అన్నాడా? అంటే యేసుప్రభు తన కళ్ళ ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏం వినాలని కోరుకుంటున్నాడు? వాక్యం వినాలి. భోజనాలు తర్వాత చూసుకుందాం, తర్వాత సెకండరీ. ముందు మీరిద్దరు కూర్చుని నా దగ్గర ఏం వినాలి? వాక్యం వినండి. అదేనా ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాడు. నీవు నాకు లోకంలో నుండి నువ్వు అనుగ్రహించిన వారికి నేను ఏమి ఇచ్చానంటున్నాడు? వాక్యం ఇచ్చాను అన్నాడు. ఈరోజు సంఘంలోనికి ప్రజలను దేవుడు మన సంఘంలోనికి నడిపిస్తున్నప్పుడు ఒక దైవజనుడుగా నువ్వేమి ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళకి వాక్యం ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు చెప్పండి? సాక్ష్యాలు ఇస్తారు, పాటలు పాడడానికి సమయం ఇస్తారు, ఆరాధన చేసుకుందామని ఒక అరగంట సేపు 40 నిమిషాలు ఆరాధనకి టైం ఇస్తున్నారు. వాక్యం అనేసరికి 20 నిమిషాలే. అంటే వాక్యం ఇవ్వవా? అసలైంది అది కదా, అవసరమైంది అదని కదా ప్రభు చెప్పాడు. అవసరమైంది ఎంతవరకు ఇస్తున్నారు? బాగా ఆలోచించండి. అలాగని పాటలు పాడటం తప్పు అని నేను అంటాం లేదండి, పాడాలి, దేవుని స్తుతించాలి కదా. మరి పాటలతో పాటు వాక్యానికి టైం ఉండాలి కదా. పాటలకు టైం ఇచ్చి వాక్యానికి ఎందుకు తీసేస్తున్నారు? తప్పు కదండి. అవసరమైంది ఏదంటే ఇప్పుడు ఇంతకీ వాక్యం. ఆ వాక్యం ప్రజల్లోకి వెళ్తే కదా వాళ్ళు మారుతారు, వాళ్ళ తప్పులేంటో వాళ్ళు తెలుసుకుంటారు, దేవుడి ఉద్దేశాలు వాళ్ళకి అర్థమవుతాయి. అదే సరిగా వాళ్ళకి అందనప్పుడు వాళ్ళు ఏం బలపడతారు చెప్పండి? ఇప్పుడు మేకలను కాస్తున్న కాపరు ఉంటాడండి, గొర్రెల కాపరు ఉంటాడండి. గొర్రెల కాపరి గొర్రెలకి ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. మంచి ఆహారం పెడితే గొర్రెలన్నీ ఎలాగుంటాయి? పుష్టిగా ఉంటాయి. తాను తినాలనుకున్నప్పుడు, అమ్ముకోవాలనుకున్నప్పుడు మంచి రేటు వస్తుంది. ఇప్పుడు ఇతను గొర్రెలకి ఆహారం పెట్టకుండా అన్ని పెడుతుంటే ఆహారం ఒకటి పెట్టడు. అప్పుడు గొర్రెలు ఏమైపోతాయి చెప్పండి? చిక్కిపోతాయి. చిక్కిపోయిన గొర్రెలను ఎవడైనా కొనుక్కుంటాడు వచ్చి? పోనీ పెంచిన అతనికి ఏమైనా ఉపయోగం ఉందా? వాటి వల్ల తాను తినడానికి పని చేస్తాయా? పని చేయవు. అలాగే ప్రభు రాబోతున్నాడు మనల్ని, మన సంఘాలని తీసుకుని వెళ్ళడానికి. ఒకవేళ నువ్వు మంచి కాపరివైతే, నీ దాసులు నీకు ఇవ్వబడి, నువ్వు మంచి దాసుడు అయితే నీకు ఇవ్వబడిన పిల్లలు ఉన్నారు కదా విశ్వాసులు, వాళ్ళందరినీ కూడా దేంట్లో బలవంతులు చేయాలో తెలుసా? వాక్యంలో బలవంతులు చేయాలి.
ఇది మీరు ఇప్పుడు 6వ వచనం చదివారు కదా, 7వ వచనం చదువుతారా? 7వ వచనం కూడా, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారా మాటలు అంగీకరించిరి. చూసారా, నీవు నాకు ఇచ్చావు తండ్రిగా, నన్ను ఈ లోకానికి పంపి నీకు ప్రియకుమారుడిగా, నీ జ్యేష్ఠ కుమారుడిగా నాకు వాక్యం ఇచ్చి పంపించావు. నువ్వు నాకు అనుగ్రహించిన వారందరికీ నేను వాక్యం ఇచ్చేసాను. ఎంత బాగుంది చూసారా? ఇప్పుడు మనం ఇస్తున్న వాక్యాన్ని 17వ వచనం అనుకుంటారండి, అలాగే 14వ వచనం, ఇదే అధ్యాయంలో 14వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారునో లోక సంబంధులు కారు. జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు యేసుప్రభు ఇక్కడ. ఏంటది అంటే, నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కాదు కనుక నీ వాక్యం విన్న వారందరూ కూడా లోక సంబంధులుగా కాక దైవ సంబంధులుగా మారిపోతున్నారు. అంటే లోకంలో నుండి ఒకడిని నువ్వు దైవ సంబంధిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మార్చాలి అంటే అర్జెంటుగా నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి చెప్పండి? ఇప్పుడు వాక్యం. నేను లోక సంబంధిని కాదు, దైవ సంబంధిని. నేను లోకంలో ఏమీ కోరుకోలేదు, పాపం చేయలేదు, నేరాలు చేయలేదు. కారణం ఏంటంటే నాలో వాక్యం ఉంది కనుక. పరలోకం పైన ఆశ ఉంది, పరలోకంలో దేవుడు ఉన్నాడన్న భయం ఉంది కనుక నేను లోకంలో పాపం చేయలేదు. లోపల నాలో వాక్యం ఉంది కనుక. ఈరోజు నువ్వు నిజంగా చెప్తున్నానండి, మీ సంఘానికి వస్తున్న విశ్వాసులకి మీరు ఎంత బాగా వాక్యాన్ని నింపగలిగితే వాళ్ళు దేవుడిలో అంత బలంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే బలంగా ఉన్నారో సంఘం బలంగా ఉంటుంది. సంఘం ఎప్పుడైతే బలంగా ఉందో ఆటోమేటిక్గా సేవకుడు కూడా బలంగా ఉంటాడు, బలమైన కార్యక్రమాలు చేస్తాడు. అంతే కదండి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఏం పెట్టాలి? పౌష్టికాహారం పెట్టాలి. అప్పుడప్పుడు యాపిల్కాయో దానిమ్మకాయో ఏదో పండెడితే కదండి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు పచ్చడన్నమే పెడతాం అనుకోండి, మీ పిల్లలు ఎలాగుంటారు? పచ్చడన్నం తిన మీ పిల్లలు ఎలాగుంటారు? కొంచెం అప్పుడు మటన్ పెట్టడం, అప్పుడప్పుడు యాపిల్కాయో దానిమ్మకాయో జామకాయో ఏదైనా మంచి ఫుడ్ పెడితే పిల్లలు ఎలాగుంటారు? ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, కుటుంబం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. యజమానుడు ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు సంఘం బలంగా ఉండాలి అంటే సేవకుడు పౌష్టికాహారం పెట్టాలి. అదే వాక్యం. యేసుప్రభు పెట్టింది అదే. నేను బైబిల్ చూపిస్తున్నాను మీకు, ప్రతిదానికి వచనం చూపిస్తున్నాను. యేసుప్రభు ఏమిట్టాడట? సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యము. అక్కడే ఉంది. అలా మీరు కిందకి చదువుకుంటూ వస్తే 17వ వచనానికి 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యం. వాళ్ళని సత్యంలో ప్రతిష్ఠించేయి, వాళ్ళ సత్యంలో కూర్చుండిపోవాలి. ప్రతిష్ఠ అనగానే అర్థం ఏంటి? ప్రతిష్ఠ అనగానే అర్థం ఏంటి? విగ్రహ ప్రతిష్ఠ. విన్నారా ఎప్పుడైనది? అంటే అర్థం ఏంటి? అక్కడ విగ్రహాన్ని ఏం చేస్తున్నారు? కూర్చోబెట్టేస్తున్నారు, నిలబెట్టేస్తారు. పర్మనెంట్గా జరుగుతుంది, అక్కడి నుంచి జరగదు. ఇప్పుడు యేసుప్రభు దేంట్లో ప్రతిష్ఠ చేయమంటున్నాడు మనల్ని? వాక్యంలో ప్రతిష్ఠించండి, వాక్యంలో కూర్చోబెట్టేయండి, వాక్యంలో నిలబెట్టేయండి. ఆడికి సంఘంలో నుంచి లోకంలోకి వెళ్ళడు, మీ సంఘాలను విడిచిపెట్టడు. వాడు పాపాల జోలికి వెళ్ళడిక. అమ్మో నా సంఘంలో ఉండటం వల్లనండి, అక్కడ చెప్పబడుతున్న అయ్యగారు వాక్యం వల్లనండి నేను బలపడ్డానండి, పాపానికి దూరంగా ఉన్నానండి, మా సంఘం చాలా గొప్పదండని నీ సంఘాన్ని విడుస్తాడా? నిన్ను విడుస్తాడా? లోకంలో పాపానికి వెళతాడా? సంఘం ఎంత బలంగా బలిష్టంగా మారుతుందో మీరు ఆలోచించండి. మా సంఘం చెప్పనండి, నేను చాలా బిజీగా చాలా చోట్ల తిరుగుతానండి వాక్యం చెప్పడానికి. అలాగని మా సంఘం ఉంది, మా సొంత సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు చెప్తానండి. ఎలా ఉంటుంది తెలుసండి? మాది ఆదివారం ఆరాధన ఒకటి కాదండి, ఆదివారం ఆరాధన జరుగుతుంది మా సంఘంలో. సోమవారం ఆ పక్కనే స్టాలిన్ నగర్ అని మియాపూర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ సోమవారం రోజు బైబిల్ తరగతి పెడతామండి. సంఘానికి వస్తున్న చాలామంది సోమవారం మళ్ళీ రాత్రి 8 గంటలకు వస్తారు బైబిల్ నేర్చుకోవడానికి. మంగళవారం మేదిపట్నంలో బైబిల్ తరగతి జరుగుతుంది, అక్కడికి వచ్చి బైబిల్ నేర్చుకుంటారు. మరలా బుధవారం వచ్చేసరికి సంఘంలో యూత్ మీటింగ్ అని పెడతాం యవనస్తులకి, ఓన్లీ పురుషులకి మాత్రమే. ఆ యవనస్తులే మీ ప్రాంతానికి వచ్చి తొలుత సువార్త చేయడానికి 300 దాచి ₹1,000 ఖర్చు పెట్టి సువార్త చేసింది వాళ్ళే. ఆ యవనస్తుల సమాజమే. ఆ యవనస్తులుగా ప్రతి బుధవారం మేము కూర్చోబెట్టి వాక్యం నేర్పిన పిల్లలే. వాక్యం నేర్చుకున్న తర్వాత మేము దేవుడి కొరకు బ్రతకాలి అని వాళ్ళ కష్టార్జితాన్ని దాచి ఇదిగో ఇలాంటి ప్రాంతాలకి సువార్తకు వచ్చి వాళ్ళ సువార్త పనికి కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారండి. బుధవారం ఆ కార్యక్రమం జరుగుతుంది. మరలా గురువారం వచ్చేసరికి కుకటపల్లి అని ఉంటుంది, అక్కడ బైబిల్ తరగతి జరుగుతుంది. శుక్రవారం వచ్చేసరికి ఓన్లీ స్త్రీలకే, స్త్రీల సమాజపు కూటమి ఉంటుంది. అందులో నేను స్త్రీల గురించి పాఠాలు నేర్పిస్తాను. ఒక స్త్రీ ఎలా ఉండాలి,
స్త్రీ సంఘంలో ఎలా ఉండాలి, స్త్రీ కుటుంబంలో ఎలా ఉండాలి, స్త్రీ సమాజంలో ఎలా ఉండాలి, స్త్రీ తనను తను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని అంతా కూడా దేవుళ్ళు ఎలా నడిపించాలి, ఈ పాఠాలు చెబుతూ ఉంటాను. శనివారం వచ్చేసరికి ఆ ఒక్కరోజేనండి మాకు లైవ్ వస్తుంది, ఆ లైవ్ చూసుకుంటాం జయశైలి గారిది. ఇంకా మరలా ఆదివారం తిరిగి మరలా ఆరాధనకు వచ్చేస్తాం. మేము వారం అంతా కూడానండి ప్రతిరోజు రాత్రి ప్రార్థన పెట్టుకుని బైబిల్ తరగతిలో మేము కూర్చుంటామండి. అందుకే మా సంఘం వాక్యంలో ఎలా ఉంటారో తెలుసా, బలంగా ఉంటారు. ఏ ప్రాంతానికి నేను వెళ్ళినా ఇగో నాతో పాటు ఇలా చాలామంది 10 మంది 20 మంది పిల్లలు వచ్చి సువార్తకు వస్తున్నారు అంటే ఈ బలం, దేవుడి కొరకు బ్రతకాలన్న బలం వాళ్ళలో దేనిని బట్టి వచ్చిందో తెలుసండి, వాక్యాన్ని బట్టి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సంఘం పటిష్టంగా బలంగా ఉండాలంటే మనం ఎక్కువగా సంఘానికి ఏమందించాలి, వాక్యం అందించాలి. చివరిగా మాట చెప్పి ముగిస్తాను. తర్వాత పౌలు గారు వచ్చారు. పౌలు గారి జీవితం అంతా మీరు చూడండి. పౌలు గారు ఏం చేశారో తెలుసండి, వాక్యమే ప్రకటించారు. అపోస్తలుల కార్యాలు పౌలు గారు ఏం చేస్తున్నారో చూపించి ముగిస్తాను. పౌలు గారు 19వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. లేదండి 9వ వచనం. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని అండర్లైన్ చేసుకోండి, ఇది ప్రతిదినము ఆనంద చూడండి. అక్కడ పౌలు గారు ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. 2 ఏండ్ల వరకు ఎలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. 2 సంవత్సరాలు ఒక స్కూల్ బిల్డింగ్ అద్దెకు తీసుకుని 2 సంవత్సరాలు ప్రతిదినము కూడా పౌలు గారు అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఏం వినిపించాడట, వాక్యము వినిపించాడు. మీకు మాట్లాడుతాను, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ప్రతిదినము వాక్యం వినిపించాడా, ఆదివారానికి ఒకరోజు వినిపించాడా? ప్రతిదినము. మీ సంఘంలోకి 2 వచ్చినా చాలండి, మీకు ఖాళీగా ఉన్న ప్రతిరోజు సంఘంలో ప్రార్థన పెట్టుకోండి, కూర్చోండి, పాటలు పాడుకోండి, మంచి ప్రసంగాలు మంచి వాక్యాలు పిల్లలకి నేర్పించండి. తద్వారా మనము బలపడతాం, మనము దేవుడిలో ఉంటాం, మనము భక్తిలో ఉంటాం, మనము విశ్వాసంలో ఉంటాం, మన ఎదుటున్న విశ్వాసులు కూడా దేవుడి వాక్యంలో దేవుడి సన్నిధిలో బలంగా ఉంటారు. ఎంత బాగుంటుందండి. పౌలు గారట స్కూల్ బిల్డింగ్ రెంటకి తీసుకుని మరి ప్రతి దినము 2 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో వాక్యాన్ని వినిపించాడట. ఇక్కడ ఒక మాట అడుగుతాను, నేను బాగా వినండి. ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు వాక్యం వినిపిస్తున్న ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇక్కడే క్రైస్తవ్యంలో చాలామంది సేవకులు ఒక చిన్న పొరపాటు చేశారు. దాన్ని దిద్దుకోవడానికి ఇది ఉపయోగపడుతుందేమన్న ఉద్దేశంతో చెప్తున్నాను. 2 సంవత్సరాలు వాక్యం ప్రకటిస్తున్న పౌలు గారికి చాలా గొప్ప వరాలు ఉన్నాయి. ఏంట వరాలు? ఆయన దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే వెళ్ళగొట్టగలడు, స్వస్థత చెయ్యాలి అంటే స్వస్థత చేయగలడు. ఎంత పవర్ఫుల్లో తెలుసండి పౌలు గారు. చదువుతారు కిందకి వెళ్ళేసరికి 11వ వచనం చూడండి. 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. చూసారా పౌలు గారికి ఎలాంటి గొప్ప వరాలు ఉన్నాయంటే, నడికట్టు అంటే తెలుసు కదండి, మనం ఇప్పుడు బెల్ట్ అంటాం కదా. ఈ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటాం ప్యాంట్కి అంటే కొంచెం టైట్గా ఉండడానికి, కంఫర్ట్గా ఉండడానికి. అలాగే వాళ్ళ డ్రెస్ నిలువుటంగిలు వేస్తారు యూదులు, అందరూ తెలుసు కదా. దానికి ఇక్కడ నడుము దగ్గర ఒక కట్టు కట్టుకుంటారు. పౌలు గారు వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టవలసిన పని లేదు, పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేయవలసిన పని లేదు రోగి దగ్గరికి. జస్ట్ నడాన్ని కట్టుకున్న తాడు ఇప్పేసి ఇచ్చి పట్టుకెళ్ళంటారని దెయ్యం మీద వేస్తే దెయ్యం పోతుందట, రోగి మీద వేస్తుంటే రోగం పోతుందట. ఎంత పవర్ఫుల్ వరం కలిగిన పౌలు గారు వాక్యాన్ని ప్రకటించాలా? ప్రజల్ని దెయ్యాలు వెలగొడతాం రండి అంటే దెయ్యాలు వెలగొట్టడానికి వచ్చుకున్న జనంతో మరి పౌలు గారి సంఘం నిండిపోదా?
స్వస్థతలు చేస్తాను రండి అంటే పొలోమని రోగులందరూ వస్తే ఆ రోగాల వల్ల బాగుపడిపోయి వాళ్ళ సంఘం అంతా నిండిపోద్ది. కానీ ఇన్ని వరాలు ఉండి కూడా ఈ వరాన్ని వాడుతున్నాడా, ముందు వాక్యం చెప్తున్నాడా? మనోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సువార్త స్వస్థత మహాసభలు అని పెద్ద సభలు పెట్టేసి సభకేమైనా వాక్యం నేర్చుకుందామని వెళితే ఇంకా మైకులు ఇచ్చి ఈవిడికి గెడ్డ తగ్గింది, ఈవిడికి క్యాన్సర్ తగ్గింది, ఈవిడికి దెయ్యం వెళ్ళిపోయింది, ఈ పాస్టర్ గారు ఏ ప్రసంగాలు సాక్ష్యాలు అవే. ఇంకా అంతా అయిపోయిన తర్వాత 11 గంటలు 11:30కి అందరూ నిద్రపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు వాక్యం చెప్తారు అయ్యగారు. అంతేనా సభల్లో జరుగుతున్నది ఇదండి సేవకులు చేయవలసింది. నో, నేను వాక్యం చెప్తున్నానండి, వాక్యమే బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. నేను ఎందుకు భయపడాలి? పౌలు గారికి వరాలు ఉండి కూడా వరాలు ముందు పెడుతున్నాడా, వాక్యం ముందు పెడుతున్నాడా? మరి ఈరోజు చేస్తున్నది ఏంటి చెప్పండి? తప్పు చేయట్లేదండి, బైబిల్కి ఎగైనెస్ట్ కదండి ఇది. కనుక ఇక్కడ ఒక మాట చెప్పనా నేను, ఇది ప్రాక్టికల్గా ఆలోచించండి, ఇది నిజం. నువ్వు రోగాలను బాగు చేస్తానంటావు, వస్తాడాడు, ఏదో ప్రాబ్లం ఉంది, చాలా హాస్పిటల్ తిరిగాడు, తగ్గట్లేదు, నీ దగ్గరికి వస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తానంటావు, దేవుడు దాన్ని స్వస్థపరిచాడు అనుకోండి, తగ్గింది అనుకోండి, రోగం తగ్గింది. ఆడింతకీ ఏ కాన్సెప్ట్ మీద వచ్చి సంఘంలో కూర్చున్నాడు చెప్పండి? పాపాలు కడుక్కోడి పరిశుద్ధుడై పరలోకానికి వెళ్ళడానిక, యేసుప్రభువు దగ్గరికి వెళ్తే గెడ్డలు తగ్గిపోతాయన్నా? గెడ్డలు తగ్గిపోతాయని వీడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఏ సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఇక ఎవరికైనా కాళ్ళు అవుతుంది అనుకోండి, మా యేసుప్రభువు దగ్గర నా గెడ్డ తగ్గించాడు, నీ కాళ్ళు తగ్గిస్తాడు. ఇప్పుడు సువార్త పాపాలు కడుక్కోండి పరలోకం వెళదాం పరిశుద్ధులు అవుతాం అన్నది వెళుతుందా? గెడ్లు, కాళ్ళు, కురుపులు, పుండ్లు, తామర, గజ్జి ఇది వెళ్తుందా? ఏది వెళ్ళాలి? మీరు బాగా ఆలోచించండి, సేవకులుగా, విజ్ఞత కలిగిన వారుగా, పెద్దవారిగా మీరు ఆలోచించండి, ఏది వెళ్ళాలి, ఏది వెళ్తుంది మీరు చెప్పండి. ఇప్పుడు తప్పు కదండి ఇదంతా. ప్రభు ప్రాణం పెట్టిందండి పాపాలు కడగడానికి, పరిశుద్ధులు చేయడానికి. మహాపరిశుద్ధుడు మన తండ్రి, పరలోకమందున్న తండ్రి దగ్గరకు, ఆయన రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళడానికి, ముల్లోకాల చక్రవర్తి అయి పరలోకాన్ని విడిచిపెట్టి 33.5 సంవత్సరాలు మానవ దేహంతో ఉండి అష్ట కష్టాలు పడి సిలువను మోసి ముళ్ళ కిరీటం పెట్టించుకుని బల్లెపు పొట్టు పొడిపించుకుని చేతుల్లో మేకులు వేయించుకున్నది నీ జబ్బు తీయడానికా, నీ పాపం తీయడానికా? పాపం తీయడానికి కదా. ఆ సువార్త కదా వెళ్ళాలి ప్రభు పక్షాన. ఏది వెళుతుంది ఈరోజు బాగా బలంగా మీరు చెప్పండి? తప్పు జరిగిందా లేదా? జరిగిందండి. దయచేసి చెప్తున్నాను, సేవకులంగా మనమైన ఈ సార్వత్రిక దేవుని సంఘంలో జరుగుతున్న పొరపాట్లను దిద్దుదాం. మన వంతు ప్రయత్నం మనం చేస్తామండి, అంతే కదండి. అందరిని మనం బాగు చేసేస్తాం, అందరు మన మాట వింటారంటే ఎవరెవరి మాట వింటారండి? అసలు మన మాట ఎందుకు వింటారు? వాక్యం మాటే వింటం లేదు, అంతేనా? వాక్యంలో ఇది ఉందో చెయ్యండి అంటే వాక్యాన్ని పట్టించుకోని వాళ్ళు మన మాట వింటారా? వినరండి. వాక్యం సుప్రీం ఫైనల్గా. నీకైనా నాకైనా ఏ సేవకుడికైనా సుప్రీం ఫైనల్ ఎవరు చెప్పండి? వాక్యం. ఆ వాక్యం ఇలా ఉంది, నువ్వు ఇలా చెయ్యంటే వాక్యాన్ని పట్టించుకోనాడు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాను అనుకోండి, ఇలా కింద నుంచి పైకి చూసి నీ వయసు ఎంత అంటాడు ఫస్ట్. నన్ను మీరు సరి చేసుకోండి అని అన్నావు అనుకోండి, ఎవరికైనా ముందేమంటాడు? నీ వయసు ఎంత బాబు అంటాడు. వయసులతోనూ ఏమండి హోదాలతోనూ చూస్తున్నారు తప్ప వాక్యం ఏం చెప్తుందని చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనుక బాగా ఆలోచించండి. పౌలు గారు 2 సంవత్సరాలు స్కూల్ బిల్డింగ్ని అద్దెకి తీసుకుని మహావరాలు కలిగిన ఈయన, నాకు చాలా గొప్ప అద్భుత వరాలు ఉన్నాయి, అందరూ వచ్చేయండి నా స్కూల్ బిల్డింగ్లో కూర్చుని స్వస్థతలు చేయలేదు. ఏం చేశాడు? వాక్యము నేర్పించాడు. యేసుప్రభువు ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. ఇప్పుడు తిమోతి గారికి పత్రిక రాస్తున్నాడు. తిమోతి గారిని ఏమేమని చెప్తున్నాడు తెలుసండి ప్రజలకి? పౌలు గారు ప్రియకుమారుడు కదా, ఈయన తర్వాత సేవ ఆయనే చేయాలి కదా, మరి పిల్లలకి చెప్పుకోవాలి కదా, తదనంతరం సేవలే చేయాలో. అందుకో పత్రిక రాశాడు, 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము ఏమండి మొదటి వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతో తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా. మామూలుగా చెప్తున్నాడా? ఆనబెట్టి అంటే అర్థం ఏంటి?
ప్రమాణంగా ఒట్టే చెప్తున్నాను తిమోతి, చాలా స్ట్రిక్ట్గా ఇది విను అన్నాడు. ఏం వినాలయ్యా అంటే 2వ వచనంలో చెప్తున్నాడు, వాక్యమును ప్రకటించుము. తిమోతి ఏం చేయాలట? వాక్యమును ప్రకటించమన్నాడా? బాగా స్వస్థతలు చేయనట, భోజనాలు పెట్టు బాగా అన్నాడా? ఏం చేయాలట? స్టార్టింగ్ నుంచి నేను బైబిల్ అంతా చెప్పుకుంటూ వస్తున్నాను కదండి, ఎక్కడైనా మారుతుందా బైబిల్? ఎజ్రా దగ్గర ఏముంది? వాక్యం చెప్పండి. ధర్మశాస్త్రం చెప్పండి. నెహెమీయా దగ్గర ఏముంది? వాక్యం చెప్పండి. తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏం చెప్పాడు? వాక్యం చెప్పాడు. పౌలు గారు ఏం చెప్పారు? వాక్యం చెప్పండి. ఇప్పుడు తిమోతి గారితో ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్పండి. అంటే బైబిల్ అంతా ఏం చెప్తుంది ఇప్పుడు మనకి? వాక్యం చెప్పండి. సంఘాల్లో వాక్యం చెప్తున్నారా? అది చూసారండి, తేలిపోయింది కదండి, బైబిల్కి అగైనెస్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుంటుందంటే, కింద 2వ వచనం, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. వాక్యం కోసం వాళ్ళ టైం లేదంటారు, అయినా సరే అలాగే కూర్చోబెట్టి చెప్పు. నిజానికి నేను ఆలస్యంగా వచ్చానండి, ప్రయాణంలో నేను లేట్ అయిపోయాను. వస్తున్నప్పుడు నేను అదే అనుకుంటున్నాను, పాపం వాళ్ళకి 11 గంటలకు వస్తానని చెప్పాము. పాపం సేవకులు వచ్చి అలా కూర్చుని ఉండిపోయారు, స్పీడ్గా వెళ్ళండి. నిజంగా నేను వచ్చి అక్కడ కారు ఆపేసరికి మీరు పాటలు పాడటం వినటం వల్ల నేను చాలా ఆనందపడ్డానండి. ఆలస్యమైందని కూడా పాపం దేవుడి సన్నిధిలోంచి వెళ్ళకుండా పాటలు పాడుతున్నారు, మంచి మాటలు చెప్పాలనుకున్నాను. ఇది దేవుడి సన్నిధి మీద మీకున్న ఇష్టం అండి. నిజంగా మిమ్మల్ని బట్టి నేను చాలా ఆనందపడుతున్నాను. వాక్యానికి సమయము అసమయం అనేది చూడొద్దు అన్నడా? సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎవరు చెప్పాలి ఇవన్నీ? సేవకుడు ఏం చేయాలట? వాక్యంతో సంపూర్ణ దీర్ఘశాంతంతో ఖండించాలి. ప్రజలు తప్పు చేస్తుంటే, విశ్వాసి తప్పు చేస్తుంటే ఏం చేయాలి? ఖండించాలి. ఎందుకంటే చాలామంది విశ్వాసులే పాస్టర్ గారిని పాడు చేసేస్తారు. ఆడేదో తప్పుడు బిజినెస్ చేస్తూ ఆ తప్పుడు బిజినెస్ అట్టుకొచ్చి పాస్టర్ గారు చెవిలే వేస్తాడు. పాస్టర్ గారు ఏమనాలి అప్పుడు? ఒరే, ఇలాంటి అక్రమైన వ్యాపారాలు మనం చేయకూడదురా, ఇది అన్యాయం రా, దేవుడికి ఇష్టం ఉండదురా అనాలి. కానీ ఈయనేమంటాడంటే, అవునా బాగుందా, నీకు 2 లక్షలు అకౌంట్లో పడిపోయినాయా, సరే నేను కూడా 50,000 పెడతాను పదా అన్నాడు. ఖండించాడా? వాళ్ళతో ఒకటైపోయాడా? ఖండించాలండి. ప్రజలు తప్పుడు ఆలోచనలు మన దగ్గరికి తెస్తున్నప్పుడు వాటిని మనం దేవుడి పక్షాన్ని ఏం చేయాలో తెలుసా? స్వీకరించకూడదు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే 3వ వచనంలో చెప్తున్నాడు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని 2000 సంవత్సరాల క్రితం అన్నాడు. ఇప్పుడు వచ్చేసింది. ప్రజలందరికీ ఏం కావాలి? వాక్యం చెప్తే వింటారా? ఏం కావాలి ప్రజలకి? కల్పనా కథలు. అమెరికాలో ఒక్క గొప్ప వ్యక్తి ఉన్నాడు అన్నాడు అనుకోండి, చెవి ఎంత చేస్తాడు. అదే బైబిల్లో ఎజ్రా ఉన్నాడు అన్నాం అనుకోండి, వీడి చెవి చిన్నదైపోద్ది. అంతేనా? అంటే ప్రజలకి ఏం కావాలి ఈరోజు? కల్పనా కథలు. ఆ కథలు ఎవరు చెప్తుంటే వాళ్ళనే పోగు చేసుకుంటారు. అయితే ఆ పాస్టర్ గారి తండ్రి భలే చెప్పాడు కథ, ఎలాగుంది? ఆ పాస్టర్ గారి తండ్రి భలే చెప్తున్నాడు జోకులు. ఆ పాస్టర్ గారి తండ్రి ఆ పెట్ట కథలు భలే చెప్పాడు. ప్రజలకి పెట్ట కథలు, పొడుపు కథలు కావాలి. వాక్యం వింటారా? వినరు. అప్పుడు నువ్వేం చేయాలట సేవకుడిగా? వాక్యముతో ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే ప్రజలు దురద చెవులట. ఇప్పుడు దురద చెవి హాయిగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? దురద పెడుతున్న దగ్గర ఆడికి హాయిగా ఉండాలంటే ఏం చేయాలి? నెమ్మదిగా ఇలాగ అంటున్నారు అనుకోండి, గోరుతో ఆడికి సమ్మగా ఉంటుంది. ఇంకా కోకు బాబు కొంచెం బాగా అంటాడు. ఆ గోకటం మానేసి దాని మీద కొంచెం మందు వేసావు అనుకోండి, ఏం చేస్తుంది ఆడికి? మంటలేస్తే నీ మీద తిరగబడిపోతాడు. కనుక ప్రసంగికులు అందరూ ఏం చేస్తున్నారంటే, గీకితే ఆడికి హాయిగా ఉంది కనుక ప్రసంగికులు ఏం చేస్తున్నారు? ఆడు కథలు కోరుకుంటున్నాడు కనుక మైకిలు ఇచ్చుకుని గంటలు తరగబడి అమెరికాలో ఆడలాగున్నాడు, ఆఫ్రికాలో ఒకడున్నాడు, అక్కడ చెట్టు ఉంది, ఇక్కడ పుట్ట ఉంది. గూగుల్లోకి వెళ్ళండి, వికీపీడియా అని ఒకటి ఉంటుంది. అందులో ఉన్న మ్యాటర్స్ అన్ని పట్టుకొచ్చి సంఘానికి చెప్పటం, పొడుపు కథలు, పుస్తకాలు చదివా పొడుపు కథలు చెప్పడం సంఘానికి. ఇదే నువ్వు చెప్పవలసింది? చిచి. నా ప్రసంగాలు యూట్యూబ్లో 1000 ఉంటాయి. కావాలంటే నేను ప్రత్యక్ష సాక్షిని. 1000 ప్రసంగాలు ఉన్నాయి నా యూట్యూబ్లో. మీరు ఏ ప్రసంగమైనా పెట్టండి, పెట్ట కథలు ఏముండవు.
బైబిల్ టు బైబిల్, బైబిల్ టు బైబిల్, బైబిల్ టు బైబిల్, బైబిల్ టు బైబిల్, కొన్ని వేల ప్రసంగాలు చేసి పెట్టాం. అందులో కథలే ఉండవండి, అంత బైబిలే, ప్యూర్ బైబిల్, బైబిల్ బైబిల్ అంతే. ప్రజలకు మనం ఏం చెప్పాలి? బైబిల్ చెప్పాలి, వాక్యం చెప్పాలి. అలాంటి సేవకుడిగా తిమోతిని ఉండాలి అన్నాడు కనుక ఆ రోజు ఆయన అలాగే ఉండాలి, ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి. కల్పనా కథల వైపు వెళ్ళిన ప్రజలని దేవుని వాక్యం వైపు మనం మళ్ళించాలి. ఓకే.